National President Srinivas Sonu sir for giving such a wonderful platform for us, and also my mentor, my in charge, Akul Uday Bhaskar sir. He guided me throughout from 2021. So thank you so much, Uday Bhaskar sir. సో ఒక్కసారి నేను స్పాట్లైట్ రిమూవ్ చేస్తానండి. సో ఈ రోజు మన సుబ్బారావు సార్ నేను ఇంట్రో చేశారు కదా, ఇదేంటి ఈయన వయసు తక్కువ ఉంది బట్ ఆయన ఏమో టాపిక్ ఏమో ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ తీసుకున్నారని చెప్పారు, కానీ డౌట్ వచ్చిందండి. ఆయన ఏమో చూస్తే కొంచెం చిన్నపిల్లలా ఉన్నారు మీ అందరికన్నా, మనందరికన్నా. బట్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనేటువంటిది తీసుకున్నారు ఏంటి అనేటువంటి డౌట్ ఎవరికైనా వచ్చిందా? ఎస్ సార్, సత్యనారాయణ సార్, సత్యబాబు సార్. సో ఐ వుడ్ లైక్ టు క్లియర్ వన్ థింగ్ అండి. నేను ఒక క్లారిటీ మీకు ఇస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికన్నా, అంటే మోస్ట్ ప్రాబబుల్ ఎక్కువ మంది కన్నా నా వయసు అనేటువంటిది తక్కువ అండి. బట్ ఈ పర్టికులర్ టాపిక్ లో నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ అయితే నేను పొందానండి. అంటే ఆ పర్టికులర్ టాపిక్ మీద నేను చేసినటువంటి రీసెర్చ్ కానీ, నేను చదివినటువంటి రెఫరెన్స్ తీసుకున్నటువంటి బుక్స్ కానీ ఒక ఉత్తమమైన నాలెడ్జ్ని ఈ పర్టికులర్ టాపిక్ లో నేను పొందడానికి దారి చూపించాను. సో అంతే అద్భుతమైన నాలెడ్జ్ని ఈ రోజు మీకు అందించడానికి అవకాశం కల్పించినటువంటి రీజనల్ 4 ప్రెసిడెంట్ ఆర్వీఆర్ సార్ అండ్ యువర్ ఇన్ఛార్జ్ చిరంజీవి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని చెప్పి మన సెషన్ నేమ్ పెట్టారు. అసలు ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అంటే ఏమనుకుంటున్నారండి మీరు? ఎవరైనా చాట్ బాక్స్ లో లేదా అన్మ్యూట్ చేసుకుని అసలు ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అంటే ఏమిటి మీకు తెలుసున్నది? చాట్ బాక్స్ అని యూజ్ చేయండి, లేదంటే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఎస్ హసీనా మేడం. I'm sorry, sir. I was offline suddenly. సో మీ దృష్టిలో ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అంటే ఏమిటి? సూపర్ అండి, థ్యాంక్ యూ. సో ఎవరికి కూడా రెస్పాండ్ అవ్వలేదు, అద్భుతమైన విషయం అండి. ఎందుకంటే మీరు రెస్పాండ్ అయితే అమ్మో మీకు తెలుసు కదా. ఎస్ మేడం, షేక్ హసీనా మేడం. Sir, art of parenting is raising the children in a healthy and wealthy way. సూపర్ మేడం, సూపర్, థ్యాంక్ యూ మేడం. సో ఇంకా ఎవరైనా ఉన్నారండి? ఎస్ సార్, ఇమామ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ ఆర్ట్ ఆఫ్ పేరెంట్స్ అంటే అద్భుతమైన రిలేషన్ సార్, ఫ్యామిలీ రిలేషన్స్ అని నేను అనుకుంటున్నాను సార్. ఎస్ సార్, ఎస్ సార్, వండర్ఫుల్ సార్, ఎగ్జాక్ట్లీ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఏదైతే మనకి షేక్ హసీనా మేడం చెప్పారో, ఏదైతే మనకి హిమామ్ సార్ చెప్పారో ఎగ్జాక్ట్లీ రైట్ అండి. సో ఇంకా దానికి మించి ఏదైనా ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ ఉందా అంటే ఎస్ అండి, ఖచ్చితంగా ఉంది. ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనేటువంటి విషయానికి వస్తే మనకి చాలా అద్భుతమైన విషయాల్ని ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము. ఐ ప్రామిస్ యూ, ఖచ్చితంగా మిమ్మల్ని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానండి. జస్ట్ ఐ షేర్ మై స్క్రీన్. షేర్ నా స్క్రీన్ అందరికి కనిపిస్తుంది కదా సార్? ఎస్ మేడం, థ్యాంక్ యూ. సో ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, సో అసలు ఎందుకండి ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనేటువంటిది? మనల్ని మన తల్లిదండ్రులు పెంచారు, వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు పెంచారు. వాళ్ళకి ఎవరు ఇలా జూమ్ లో కూర్చోబెట్టి ఒక పర్టికులర్ 1 నుంచి 1.5 hour సెషన్ అని చెప్పి ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనేటువంటి ఒక పర్టికులర్ టాపిక్ నేమ్ పెట్టి ఇలా ఒక ట్రైనర్ వస్తున్నారని చెప్పి ఎవ్వరూ చెప్పలేదు. కానీ మనందరినీ చాలా అద్భుతంగా మన పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు పెంచడం జరిగింది. మరి ఎందుకు మనకే ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనేటువంటి సెషన్ ఎందుకు ప్రత్యేకంగా ఈ పర్టికులర్ డేస్ లో అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మనకి ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులండి, మనం ఎదుర్కొనేటటువంటి ఛాలెంజెస్. ఈ 21st సెంచరీలో పిల్లల్ని పెంచడం అనేటువంటిది పేరెంట్స్ కి అట్మోస్ట్ ఇంపార్టెంట్ గా, ఒక తలకి మించినటువంటి భారంగా పేరెంట్స్ అందరూ కూడా చూస్తున్నారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళని ఏదైనా అందామంటే ప్రమాదం, అనకపోతే ఎటు వెళ్ళిపోతారో అన్న ప్రమాదం. ఇలా మనము ఎన్నో ఛాలెంజెస్ ని పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేటటువంటి మనకు ప్రొఫెషన్ ఉండాలి,
ప్లస్ మనం కన్నటువంటి పిల్లల్ని కూడా పెంచుకోవడంలో పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు ఎన్నో ఛాలెంజెస్ ని ఎదుర్కొంటున్నారండి. ఆ ఛాలెంజెస్ అన్నిటిని అధిగమించి ఒక అద్భుతమైన పేరెంట్ గా మనం ఎదగాలంటే ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ లాంటి సెషన్స్ మనకు ఖచ్చితంగా అవసరం అండి. సో ఇదేంటి ఎవరైనా చెప్తారా? ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. ఇదేంటి పర్టికులర్ ఇమేజ్? సార్ కొన్ని పింగాణి పాత్రలు సార్ అవి. కొన్ని పెంగాని పాత్రలు. ఎస్ సార్. క్రాకరీ సార్. దానికి ఎస్ మేడం. పాట్ ఫ్యామిలీ. ఎస్ అండి. సో ఇది చూడడానికి బాగుందా బాగలేదండి? చాలా అద్భుతంగా ఉంది సార్. చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. హిమాం సార్. ఎస్ మేడం. షేక్ హసీనా మేడం. సార్ టుగెదర్ ఉన్నందుకు బాగుంది సార్. ఓకే, టుగెదర్ ఉన్నందుకు బాగుంది. సూపర్ మేడం. థ్యాంక్ యూ. సో ఎస్ అండి. సో ఇది మనం ఈ పిక్చర్ ని చూడగానే ఇక్కడ కొన్ని పాట్స్ ఉన్నాయి, కొన్ని వెజల్స్ ఉన్నాయి. చాలా అద్భుతంగా మనకి పిక్చరైజేషన్ కానీ, ఆ పెయింటింగ్ కానీ, దాని మీద ఉన్నటువంటి డ్రాయింగ్ కానీ చాలా అద్భుతంగా ఉందండి. బట్ మనము దీని వెనకాల విషయాన్ని కనుక పరిశీలిస్తే ఇదేంటండి? మట్టి సార్, మట్టి. సార్ మట్టి. Clay, మట్టి. sir. Yes, ma'am. క్లియర్ సార్. ఇది ఈ పర్టికులర్ సెకండ్ పిక్చర్ ఏంటండి? Kummari, sir. Making of మరి మేకింగ్ కుమ్మరి. మేకింగ్. Pottering. సో Pottering, ఎగ్జాక్ట్లీ sir. నేను ఇక్కడ ఎస్ సార్ థ్యాంక్ యూ సార్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నేను మీకు ఏం కన్వే చేయాలనుకుంటున్నా అంటే మన పిల్లలు అనేటువంటి వాళ్ళు ఈ మట్టి ముద్దతో సమానం అండి. ఎవరైతే మన పిల్లలు ఉన్నారో వాళ్ళు మట్టి ముద్దతో సమానం. మనం వాళ్ళని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దితే రేపు సమాజంలో వాళ్ళు అంత అద్భుతంగా ప్రజెంట్ చేయబడతారు. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే మన పిల్లలు ఉంటారో మన చుట్టుపక్కల కానీ ఎవరైతే ఉంటారో మన పిల్లలు కానీ వాళ్ళందరూ చిన్నప్పుడు లేదా పుట్టిన తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఒక మట్టి ముద్దండి. వాళ్ళకి ఏమీ తెలియదు. మనం ఎలా చెప్తే వాళ్ళు అలా తయారవుతారు. మనం ఏ షేప్ లో వాళ్ళని పెంచితే ఆ షేప్ లో వాళ్ళు రేపు సమాజంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాల్సినటువంటి అవసరము ఉంటుంది. సో ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైతే పిల్లలు ఉన్నారో అంటే కొంచెం పెరగడానికి ఇంకా సమాజంలోంచి వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళని మీరు ఎంత అద్భుతంగా షేప్ చేస్తే అంతే అద్భుతంగా వాళ్ళు రేపు సమాజంలోకి వెళ్తారు. మీరు ఆ షేప్ చేయడంలో కనుక అటు ఇటు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు చేశారనుకోండి, ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే సమాజంలో చూసినటువంటి కొన్ని మనకి బాధ కలిగించే పరిస్థితులు, మనకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నాయో దానికి కారణము వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇదేనండి. ఆ పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు వాళ్ళని సరిగ్గా పెంచక పట్టుకోవాల్సిన వయసులో ఆ షేప్ చేయాల్సిన వయసులో వాళ్ళని వదిలేసి మానే వంగందే మొక్కై వంగన అని చెప్పి మొక్కై వంగందే మానే వంగన అని చెప్పి అంటారు కదా. సో పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత నువ్వు ఇలా ఉండు, ఈ తప్పులు చేయకంటే ఖచ్చితంగా వాళ్ళు వినరనమాట. అయితే మనము ఈ మట్టి ముద్దలా ఉన్నటువంటి ఈ పిల్లల్ని ఎలా షేప్ చేయాలి, ఎలా షేప్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్ లో ఒక అద్భుతమైనటువంటి పర్సన్ గా సమాజంలోకి అడుగు పెడతారనేటువంటిది ఈ రోజు సెషన్ లో మనము చూడబోతున్నాం. నెక్స్ట్, వాట్ ఈస్ పేరెంటింగ్? మీ దృష్టిలో అసలు పేరెంటింగ్ అంటే ఏమిటి? కమాన్ అండి, ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్. ఎంత ఫాస్ట్ గా మీరు ఇక్కడ క్విక్ గా ఉంటే మనం అంత అద్భుతమైనటువంటి లెర్నింగ్స్ ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు మనం. సార్ ఎస్ సార్, చెప్పండి సార్. వాట్ ఈస్ ద పేరెంట్ అంటే సార్, పేరెంట్ ఎవరైనా సరే చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యే వరకు అతను ఎలా ఎదిగింటాడో, ఎలా వాతావరణంలో ఆయన పెద్దగా అయింటాడో అంతకంటే బెస్ట్ వాళ్ళ పిల్లల్ని ఇవ్వాలనుకుంటాడు. అది ఏదైనా సరే, చదువైనా సరే, గోల్ అయినా సరే, ఏదైనా సరే అంతకంటే ఎక్కువ ఇవ్వాలని ప్రతి పేరెంట్ ఆశపడతారు సార్. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. ఎస్ మేడం, హసీనా మేడం. happy evening, sir. హ్యాపీ. Parenting is, in my understanding, parenting ante how much you are contributing to your kids towards in their growth, development and their achievements. That is parenting in a positive way. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో ఎస్ అండి. సో మన సమాజంలో కానీ నా దృష్టిలో కానీ పేరెంటింగ్ అంటే ఏంటంటే ఒక డివైనిటీ అండి, ఒక దైవత్వం అన్నమాట. సో ఎప్పుడైతే మన పిల్లలు
మనము పిల్లల్ని పెంచాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి అనేటువంటి భావాలు మనలో ఉంటాయో, అటువంటి ఫీలింగ్స్ మనలో ఉంటాయో, అటువంటి ఫీలింగ్స్ ఉన్ననే డివైనిటీ అని చెప్పుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం దేవుడి దగ్గరికి ఎప్పుడైతే వెళ్తామో మనలో ఎటువంటి కల్మషం ఉండదు. చాలా ప్యూర్ హార్ట్ తో మనం 2 చేతులు జోడించి కానీ, లేదంటే ఇంకేదైనా విధంగా కానీ మనం దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాం. దేవుడు నాకు అది జరగాలి, ఇది జరగాలి, మా పిల్లలు బాగుండాలని చెప్పి. సో ఎంత ప్యూరిటీగా మనము ఆ దేవుడిని ప్రార్థిస్తామో, మన పిల్లల విషయంలో కూడా మనం అంతే ప్యూరిటీగా వాళ్ళ మీద ప్రేమను కలిగి ఉంటాం. అందుకనే నా దృష్టిలో పేరెంటింగ్ అంటే ఒక డివైనిటీ అండి. ఐ ప్రామిస్ యూ, బై ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ ఖచ్చితంగా మీలో ఆ డివైనిటీ అనేటువంటిది నేనైతే నింపదలుచుకున్నానండి. సో రీసెర్చ్ చేసిన తర్వాత చాలా మంది ఫిలాసఫర్స్ కానీ, లేదంటే సైంటిస్టులు కానీ రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైన విషయం ఏమిటంటే, సమాజంలో పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు 4 రకాలుగా ఉంటారు. మన సమాజంలో, మన ప్రపంచంలో పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు 4 రకాలుగా ఉంటారండి. ఏంటి ఆ 4 రకాలంటే, ఫస్ట్ వన్ అథారిటేరియన్, సెకండ్ వన్ అథారిటేటివ్, థర్డ్ వన్ పెర్మిసివ్, అండ్ ద ఫైనల్ లాస్ట్ వన్ అన్ఇన్వాల్వ్డ్. ఈ 4 టైప్స్ ఆఫ్ పేరెంట్స్ మనం సమాజంలో చూస్తామండి. ప్రతి ఒక్కరు ఏ పేరెంట్ మనం చూసినా కూడా ఈ 4 బాక్సుల్లో ఏదో ఒక బాక్స్ కి వాళ్ళు సంబంధించినటువంటి పేరెంట్స్ గా వాళ్ళు ఉండడం జరుగుతుంది. మరి అథారిటేరియన్ పేరెంటింగ్ అంటే ఏంటి, అథారిటేటివ్ ఏంటి, పెర్మిసివ్ ఏంటి, అన్ఇన్వాల్వ్డ్ ఏంటి అనేటువంటి విషయానికి వస్తే కనుక, సో ఈ ఫస్ట్ పిక్చర్ చూడండి. ఈ ఫస్ట్ పిక్చర్ ఏంటి, టాప్ లో ఉన్నటువంటి ఫస్ట్ పిక్చర్ గురించి ఎవరైనా డిస్క్రైబ్ చేయగలరా? ఎక్సెప్ట్ హసీనా మేడం అండ్ హిమామ్ సార్, షేక్ హసీనా మేడం, ఈ ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా. What you observe from this picture? Sir. Yes, Sir, ma'am. this Happy is evening, Lakshmi. madam. Happy. Authoritative, sir. Okay, అంటే authoritative. కమాండింగ్ గా చెప్పడం, భయపెట్టేలాగా చెప్పడం సార్. Okay, thank you, madam. Thank you. ఇంకెవరైనా కింద పిక్చర్ అండి, ఈ సెకండ్ పిక్చర్ ఏదైతే ఉందో అది. Understanding, sir. Second one. సెకండ్ వన్ అండర్స్టాండింగ్, షాహిద్ సార్. First one is authoritative. Second one is understanding. Okay, సుదర్శన్ సార్. Yes, sir. Yes, sir. Yes, sir. షాహిద్ సార్, if possible, please switch on your video, sir. Sorry for the video, sir. First Hi, one ma'am. is instructing. కోపంగా చెప్పడం, ఇంకొకటి Yes, madam. ప్రేమగా చెప్పడం. ఓకే, ప్రేమగా చెప్పడం, కోపంగా చెప్పడం. వెరీ గుడ్ మేడం. సో మరి మనం చెప్పుకున్నటువంటి 4 టైప్ ఆఫ్ పేరెంటింగ్స్ లో ఫస్ట్ పిక్చర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ పిక్చర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఈ 4 టైప్ ఆఫ్ పేరెంటింగ్, అథారిటేటివ్, అథారిటేరియన్, అన్ఇన్వాల్వ్డ్, పెర్మిసివ్ పేరెంటింగ్ అనుకున్నాం కదా. ఈ ఫస్ట్ పిక్చర్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ పిక్చర్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది? Yes, and I don't want to trouble you. I will tell you. సో ఫస్ట్ పిక్చర్ ఇది ఏదైతే ఈ పిక్చర్ ఉందో ఇది అథారిటేరియన్ పేరెంటింగ్ అండి. అథారిటేరియన్ పేరెంటింగ్ ఏంటి? అథారిటేరియన్ పేరెంటింగ్ అనేటువంటి విషయానికి వస్తే, అథారిటేరియన్ పేరెంట్స్ చైల్డ్ షుడ్ స్ట్రిక్ట్లీ అథార్ టు ద రూల్స్. ఈ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఈ టైప్ ఆఫ్ పేరెంట్స్, వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా రూల్స్ ని పాటించాల్సిందే. సమాజంలో కానీ, ఫ్యామిలీలో కానీ, లేదా బయట కానీ ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అన్ని ఖచ్చితంగా మీరు పాటించాల్సిందే అనేటువంటి ఒక స్ట్రిక్ట్ దాన్ని వీళ్ళు ఫాలో అవుతారనమాట ఈ పేరెంటింగ్స్ వాళ్ళు. వాళ్ళ పిల్లలకు కూడా అదే చెప్తారు, నువ్వు ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే, ఈ పని నువ్వు, ఈ రూల్ ను పాటించాల్సిందే అనేటువంటి ఒక స్ట్రిక్ట్ గా వాళ్ళని చెప్పడము లేదా గదమాయించడం కానీ ఏదైనా వాళ్ళు జరుగుతుందండి. దే ఎక్స్పెక్ట్ దట్ ద చైల్డ్ షుడ్ ఫాలో ద రూల్స్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. అసలు నాన్న నాకు ఇది నచ్చట్లేదు, లేదంటే అమ్మ నాకు ఇది నచ్చటం లేదు, ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒపీనియన్ ఏది కూడా ఈ అథారిటేరియన్ పేరెంట్స్ పట్టించుకోరండి. నేను చెప్పాను కాబట్టి నువ్వు ఆ రూల్ ఫాలో అవ్వాల్సిందే, నా మాట నువ్వు వినాల్సిందే. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ కానీ, ఎటువంటి సెకండ్ ఆప్షన్ కానీ లేకుండా నువ్వు నేను చెప్పింది వినాల్సిందే, నేను చూపించిన దారిలో మాత్రమే నువ్వు నడవాల్సిందే, ఫాలో అవ్వాల్సిందే అనేటువంటి విషయాన్ని ఎవరైతే సెట్ ఆఫ్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అథారిటేరియన్ పేరెంట్స్ దగ్గరికి కేటగిరీకి రావడం జరుగుతుంది. దే డు నాట్ ఆల్ ద హీల్ టు ద చైల్డ్స్ ఒపీనియన్. వాళ్ళకి అసలు చిల్డ్రన్ అనేటువంటి వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళకు ఒక ఐడియాలజీ ఉంటుంది, వాళ్ళకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది అనేటువంటి విషయాలు ఏవి కూడా. ఎస్ సార్, వైజాగ్ అఖిల్ సార్, బొమ్మరేల్ ఫాదర్ ప్రకాష్ సార్.
సో వాళ్ళకి పిల్లలకు ఒక ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళ ఒపీనియన్ మనం కన్సిడరేషన్ తీసుకోవాలి, వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు అనేటువంటి ఫీలింగ్స్ ఏవి కూడా ఈ అథారిటేరియన్ టైప్ ఆఫ్ పేరెంట్స్ కి ఉండవండి. నేను చెప్పాను కాబట్టి నువ్వు చేయాల్సిందే, నేను చూపించాను కాబట్టి నువ్వు ఇది ఫాలో అవ్వాల్సిందే. ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అథారిటేరియన్ పేరెంటింగ్. మరి ఇలా ఇటువంటి పేరెంట్స్ దగ్గర పెరిగినటువంటి పిల్లలు మరి ఎలా తయారవుతారో అది కూడా మనం చూద్దాం. చిల్డ్రన్ ఎట్ హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. వాళ్ళకి పిల్లలకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది ఏమీ ఉండదండి. ఎందుకంటే నేను చెప్పాను కాబట్టి నువ్వు వినాల్సిందే, నేను ఇది ఫాలో అవ్వమన్నాను నువ్వు ఫాలో అవ్వాల్సిందే అనేటువంటి ఎవరైతే చిన్నప్పటి నుంచి ఆ సెట్ ఆఫ్ మైండ్ సెట్ తో పెంచుతారో పిల్లల్ని, ఆ పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది ఉండదు. ఆత్మ న్యూనతా భావంలో ఉంటారు వాళ్ళు. ఏంటి నేను ఇది చెయ్యాలా, నాకు ఎవరైనా సెకండ్ పర్సన్ హెల్ప్ చేస్తారు, లేదంటే మా ఫాదర్ వచ్చేస్తారు, మా ఫాదర్ చెప్తే చేస్తాను, మా మదర్ వచ్చేస్తారు. ఇలా వాళ్ళు ఒక లో సెల్ఫ్ ఎస్టీమ్ ప్రాబ్లమ్ తో కలిగి ఉంటారన్నమాట. ఆత్మ న్యూనతా భావం కలిగి ఉంటారు. బికాస్ దేర్ ఒపీనియన్స్ ఆర్ నాట్ ఎట్ వాల్యూడ్. అసలు వాళ్ళ ఒపీనియన్ చిన్నప్పటి నుంచి కూడా మనం ఏం తీసుకోలేదు కదా. లైక్ ఇందాక సార్ చెప్పినట్టు, అఖిల్ సార్ చెప్పినట్టు, ఆ బొమ్మరిల్లు ఎగ్జాంపులే మనం తీసుకున్నట్టయితే కనుక బట్టల షాప్ తీసుకెళ్తాడు. ఎవరైతే సిద్ధార్థ్ ఉన్నాడో అతను ఒక షర్ట్ తీసుకుంటే ప్రకాష్ వెంటనే వచ్చి ఈ షర్ట్ నీకు బాగుంటుంది కదా నువ్వు వేసుకో అని చెప్తారు. సో ఎప్పుడైతే ఇలా మనం పెంచుతామో ఎండ్ ఆఫ్ ద డే ఇలా కొంచెం వాడు తెలివి వచ్చిన తర్వాత, కొంచెం ఎదిగిన తర్వాత వాడికి ఏమి కావాలి, వాడు ఏమి చేయాలనుకున్నటువంటి అన్ని కూడా వాడు కోల్పోవడము జరుగుతుంది. సో ఇటువంటి ఫీలింగ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఈ అథారిటేరియన్ పేరెంటింగ్ కిందకి రావడం జరుగుతుందండి. నెక్స్ట్ ఈ కింద పిక్చర్ చూస్తే కనుక అథారిటేటివ్ పేరెంటింగ్. సో ఇక్కడ ఈ పిక్చర్ రిప్రజెంట్ చేస్తుంది, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నారు. సో ఇది అథారిటేటివ్ పేరెంటింగ్ అంటే ఏంటి? An authoritative parent create and maintaining a positive relationship with his or her child. ఎవరైతే అథారిటేటివ్ పేరెంట్ ఉంటారో, డోంట్ కన్ఫ్యూజ్ విత్ ద అథారిటేరియన్ అండ్ అథారిటేటివ్. సో అథారిటేటివ్ ఎవరైతే పేరెంట్ ఉంటారో వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళకి మధ్య ఒక పాజిటివ్ రిలేషన్షిప్ ని కలిగి ఉంటారండి. సో ఆల్మోస్ట్ మనకి పాజిటివ్ రిలేషన్షిప్ అంటే ఏంటి? మనకు నచ్చినటువంటి విషయాల్ని, మంచి విషయాలను వాళ్ళకి షేర్ చేయడము. అదే విధంగా సేమ్ అక్కడ ఇది నేను చెప్తున్నాను కదా నాన్న, నీ ఫీలింగ్ ఏమిటి, అసలు నీ ఒపీనియన్ ఏమిటి, నీకు నచ్చిందా, నువ్వు చేద్దాం అనుకుంటున్నావా అనేటువంటి రివర్స్ లో కమ్యూనికేషన్ ఏదైతే వాళ్ళు బిల్డ్ చేసుకుంటారో అప్పుడు మాత్రం వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఒక పాజిటివ్ రిలేషన్షిప్ అనేటువంటిది ఏర్పడుతుంది. సో అథారిటేరియన్ పేరెంటింగ్స్ ఇలా క్రియేట్ అండ్ మెయింటైనింగ్ పాజిటివ్ రిలేషన్షిప్ విత్ యర్ చైల్డ్. దెన్ they not only enforce the rules and give consequences but also take the child's feelings into consideration. వీళ్ళు రూల్స్ పెడతారు, వీళ్ళు ఫాలో అవ్వమని చెప్తారు, ఆ ఫాలో అయితే తర్వాత వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ చెప్తారు, ఫాలో అవ్వకపోతే వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ చెప్తారు. బట్ డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు చిల్డ్రన్ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళ యొక్క ఒపీనియన్ ని తీసుకుంటారనమాట. ఓకే, నేను ఇది చెప్పాను, ఇందాక చెప్పుకున్నట్టు నేను ఇది చెప్పాను కదా, నీకు నచ్చిందా అమ్మా, నీకు నచ్చిందా నాన్న, ఇలా చెప్తే ఇలా చేస్తే ఏమవుతుంది, బాగుంటుంది, సో నీకు నచ్చింది చేస్తావా, నువ్వు ఈ చదువుతావా, ఇది చదివితే బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. ఇలా వాళ్ళకి చెప్తూ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, వాళ్ళ ఐడియాలజీ ఏంటి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేటువంటిది కూడా ఈ అథారిటేటివ్ పేరెంట్స్ కన్సిడర్ చేస్తారనమాట. సో ఎవరైతే ఇలా అథారిటేటివ్ పేరెంటింగ్స్ దగ్గర పెరిగినటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళు రెస్పాన్సిబుల్ అడల్ట్స్ గా సమాజంలోకి వెళ్ళిన తరువాత ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి ఆ కంఫర్ట్ అనేటువంటిది వాళ్ళకు ఉంది, ఆ ఒపీనియన్ కమ్యూనికేషన్ అనేటువంటిది వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ కి మధ్య ఉంది. ఎప్పుడైతే అలా మంచి వాతావరణంలో పిల్లలు పెరుగుతారో వాళ్ళు సమాజంలోకి వెళ్ళిన తరువాత కూడా అంతే అద్భుతమైనటువంటి బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మారడానికి అవకాశం అనేటువంటిది కల్పిస్తారన్నమాట. ఎవరు? ఈ అథారిటేటివ్ పేరెంటింగ్స్. నెక్స్ట్ ఈ రెండు పిక్చర్స్ చెప్పండి, పిక్చర్స్ మీకు అర్థమవుతున్నాయి కదా. సో ఈ మనకు ఉన్నటువంటి రిమైనింగ్ పెర్మిసివ్ పేరెంటింగ్ అండ్ అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్స్ లో ఈ ఫస్ట్ పిక్చర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ పిక్చర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఫస్ట్ వన్ పర్మిసివ్ సార్. ఓకే, ఎస్ సార్. సెకండ్ వన్ అన్ఇన్వాల్వ్డ్. సెకండ్ వన్ అన్ఇన్వాల్వ్డ్. ఇంకా ఎవరైనా అండి? Sir, can I? Yes, madam.
సార్ ఫస్ట్ వన్ అన్ఇన్వాల్వ్డ్, సెకండ్ వన్ పర్మిసివ్ లాగా అనిపిస్తుంది సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం, సంధ్యా రాణి గారు. సార్ ఫస్ట్ వన్ అన్ఇన్వాల్వ్డ్, సెకండ్ వన్ పర్మిసివ్ లాగా అనిపిస్తుంది. ఎస్ అండి, ఎస్. సూపర్ అండి. సో ఒకసారి చూద్దాం ఏంటో. సో ఫస్ట్ వన్ ఏంటంటే పెర్మిసివ్ పేరెంటింగ్ అండి. ఫస్ట్ వన్ ఏంటి? పెర్మిసివ్ పేరెంటింగ్. ఏంటి ఈ పెర్మిసివ్ పేరెంటింగ్ అనేటువంటిది అంటే లెర్న్ ద బెస్ట్ విత్ ఏ లిటరల్ ఇంటర్ఫిరెన్స్ ఫ్రమ్ దేర్ సైడ్. ఈ పేరెంట్స్ ఎవరైతే పెర్మిసివ్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారంటే పిల్లలు వాళ్ళకు అంతట వాళ్ళే నేర్చుకోవాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చిన్నగా హెల్ప్ చేస్తాను తప్ప నా ఇంటర్ఫీరెన్స్ అనేటువంటిది వాళ్ళ జీవితంలో కానీ వాళ్ళ గ్రోతింగ్ లో కానీ ఏమీ ఉండకూడదు అనేటువంటి విధంగా ఈ పెర్మిసివ్ పేరెంట్స్ యొక్క థాట్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుందండి. ఇది చాలా ఒక సీరియస్ ప్రాబ్లం. ఇది నేను హెల్ప్ చేస్తేనే వాడు గట్టెక్కుతాడు, లేదంటే నేను హెల్ప్ చేస్తేనే ఆమె గట్టెక్కుతుంది, వాళ్ళు సాల్వ్ చేసుకుంటారనేటువంటి విధంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు తప్ప మిగతా ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ పిల్లల ఎదుగుదలలో వాళ్ళు ఫాలో అవరు అనమాట. ఐ మీన్ ఇన్వాల్వ్ అవరు అనమాట. దే నాట్ బాదర్డ్ మచ్ అబౌట్ ద పూర్ చాయిసెస్ మేడ్ ఆర్ ద బ్యాడ్ బిహేవియర్ ఆఫ్ ద చైల్డ్. సో ఎప్పుడైతే ఒక పిల్లాడు తప్పు చేసినా కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవరు అనమాట. వాళ్ళు ఒక పిల్లవాడు బ్యాడ్ గా బిహేవ్ చేసినా వాళ్ళు ఇన్వాల్వ్ ఏమవ్వరు. ఒకవేళ ఇన్వాల్వ్ అయినా అంత పెద్దగా పట్టించుకోరు, సర్లే వాడే నేర్చుకుంటాడులే, వాడికి వాడే తెలుసుకుంటాడులే అనేటువంటి విధంగా ఈ పేరెంట్స్ యొక్క థాట్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుందండి. ఎప్పుడైతే ఇలాంటి పేరెంట్స్ దగ్గర పెరిగినటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళు అకాడమిక్ గా చాలా పూర్గా ఉంటారండి. అసలు వాళ్ళు ఏమి చదవాలి, వాళ్ళకి ఏమి ఇష్టము, ఇది చదివితే ఏమవుతుంది, ఇది చదివితే ఏమవుతుంది అనేటువంటి ఏదైతే బాక్సెస్ లైన్స్ ఉంటాయో వాళ్ళకి తెలియక వాళ్ళు ఏదో ఆ పర్టికులర్ టైంకి నచ్చినటువంటి సబ్జెక్ట్ ని కానీ నచ్చినటువంటి ఆ పర్టికులర్ టైంకి నచ్చినటువంటి కోర్సుని కానీ తీసుకుంటారు. ఖచ్చితంగా కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి, వెనక్కి రాలేనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనమాట. సో ఇలా ఎవరైతే పెర్మిసివ్ పేరెంట్ దగ్గర పెరిగినటువంటి పిల్లలు ఉంటారో అకాడమిక్ గా చాలా వీక్ గా ఉంటారన్నమాట. వాళ్ళు చాలా పూర్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి చాయిసెస్ అలాంటివి కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటి చాయిసెస్ లో వాళ్ళ పేరెంటింగ్ సపోర్ట్ అనేటువంటిది వాళ్ళకి ఆ రైట్ టైంలో దొరకలేదు కాబట్టి చాలా వీక్ గా వాళ్ళు ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ పిక్చర్ ఏంటంటే అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్. నెక్స్ట్ పిక్చర్ ఏంటి? అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్. ఏంటి ఈ అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ అంటే పేర్లోనే ఉంది మనకి, అసలు ఇన్వాల్వ్ అవ్వరు. దే డోంట్ బాదర్ ద కోచింగ్ ద చిల్డ్రన్ అబౌట్ ద స్కూల్స్ అండ్ అకాడమిక్ వర్క్. పిల్లలు వచ్చారా స్కూల్ నుంచి, అసలు ఏం చదివారు, ఈ రోజు ఏం జరిగింది పాఠశాలలో, లేదంటే స్కూల్లో ఏం జరిగింది, ఏం చేసావు, ఏం చెప్పారు అనేటువంటి ఏమీ కూడా ఈ అన్ఇన్వాల్వ్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అడగరు అనమాట. స్కూల్కి వెళ్తున్నాడా, వచ్చాడా, అయిపోయిందా అనేటువంటి ఒక ఫీలింగ్ తో ఉంటారు తప్ప అసలు ఏం జరిగింది, నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, నీ ఒపీనియన్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు కూడా వాళ్ళు పట్టించుకోరు. దే రేర్లీ నోస్ వేర్ దే చైల్డ్ ఈజ్ హూ ఆర్ హీ విత్. అసలు ఆ పిల్లలు ఎవరితో ఉంటున్నారు, మన ఈ పర్టికులర్ పాయింట్ సమాజంలో రెగ్యులర్ గా చూస్తున్నాం మనం. ఎప్పుడో ఒక ప్రమాదం జరిగిన తర్వాత, లేదంటే ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి చెప్పిన తర్వాత మాత్రమే ఈ పర్టికులర్ పాయింట్ మనకు తెలుస్తుంది. అసలు మన పిల్లాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత కానీ, లేదంటే బయట ఆడుకునేటప్పుడు, లేదంటే ఇంట్లో సెల్ ఫోన్ ఉన్నప్పుడు కానీ అసలు ఎవరితో ఉంటున్నాడు, ఎవరితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి విషయాలు ఏవి కూడా వాళ్ళ పిల్లలు, ఆ పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు పట్టించుకోరు. దే డోంట్ స్పెండ్ మచ్ టైం విత్ దేర్ చైల్డ్. అసలు పిల్లలతో ఎక్కువ సమయం అనేటువంటిది గడపడండి. ఏదో వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసామా లేదా, వాళ్ళకి కావాల్సింది చేసి పెట్టామా లేదా అనేటువంటి థాట్ ప్రాసెస్ లో ఉంటారు తప్ప. థింక్ ఎవరు అన్మ్యూట్ చేసుకున్నారండి, ప్లీజ్ పోస్ట్ మ్యూట్ చేయండి వాళ్ళని. థ్యాంక్ యూ సార్. సో ఈ టైప్ లో పేరెంట్స్ ఉంటారు తప్ప వాళ్ళు అసలు పిల్లలతో టైం నే వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు, స్పెండ్ చేయరు అనమాట. అండ్ ఆల్సో దీస్ పేరెంట్స్ మైట్ హ్యావ్ ఎ వెరీ లిటిల్ నాలెడ్జ్ అబౌట్ దేర్ చిల్డ్రన్స్ ఆర్ డూయింగ్. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు అటువంటిది ఏది కూడా వాళ్ళ పిల్లలకి తెలియదు, వాళ్ళ పేరెంట్స్ కి తెలియదు అనమాట. ఎవరో వచ్చి మీ అమ్మాయి అలా అంట కదా, మీ అబ్బాయి ఇలా ప్రవర్తిస్తున్నాడు, స్కూల్లో ఇలా మాట్లాడుతున్నాడు అంటే అప్పుడు వాళ్ళు అవునా అనేటువంటి ఒక సర్ప్రైజింగ్ మోడ్ లో వాళ్ళు ఉంటారు తప్ప ఇది నా పిల్లాడి ప్రవర్తన, ఇది మా అమ్మాయి ప్రవర్తన అనేటువంటి ఫీలింగ్ లో వాళ్ళు తెలుసుకునే విధంగా ఉంటారు. ఎవరైతే ఇలాంటి అన్ఇన్వాల్వ్డ్ పేరెంట్స్ దగ్గర పెరిగినటువంటి పిల్లలు ఉంటారో సెల్ఫ్ ఎస్టీమ్ ఇష్యూస్ అనేటువంటివి కూడా వాళ్ళకి వస్తాయన్నమాట. అసలు వాళ్ళు ఓకే ఏది నాకు మంచిది, ఏది చెడు అనేటువంటి ఫీలింగ్స్ ఏవి వాళ్ళకు ఉండకుండా ఏ టైంకి ఎలా ఉంటే అలాగా, ఏది నచ్చితే అది చేద్దాం, ఎవరితో ఎలా ఉన్నా మనకు పర్లేదు, మనల్ని అడిగేవారు ఎవరు లేరు,
మనల్ని ఎవరో క్వశ్చన్ చేయనటువంటి ఫీలింగ్ తో వీళ్ళు ఇటువంటి పిల్లలని పేరెంట్స్ దగ్గర పెరిగినటువంటి పిల్లలు ఉండడం జరుగుతుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద 4 టైప్ ఆఫ్ పేరెంట్స్. ఫస్ట్ వన్ ఏంటి, అథారిటేరియన్. ద సెకండ్ వన్ ఈస్ అథారిటేటివ్, అండ్ ద థర్డ్ వన్ ఈస్ పెర్మిసివ్, అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ అన్ఇన్వాల్వ్డ్ పేరెంట్. ఈ 4 టైప్ లో మీరు ఎటువంటి పేరెంటో ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. నేను నా పిల్లల్ని పెంచేటప్పుడు కానీ, లేదంటే పిల్లల్ని పెంచాలి అనుకున్న ఒక ఉద్దేశం వచ్చినప్పుడు కానీ, నేను ఎటువంటి పేరెంట్ గా ఉంటే నా పిల్లాడు అనేటువంటి వాడు సక్సెస్ అవుతాడు, మంచి గ్రోత్ వస్తుంది, సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా వాళ్ళు ఎదుగుతాడు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అలా క్వశ్చన్ చేసుకున్న తర్వాత ఎస్ సార్ నేను ఆ టైప్ ఆఫ్ పేరెంటింగ్ లో నేను ఉండాలనుకుంటున్నాను, అథారిటేటివ్ పేరెంట్ గా నేను నా పిల్లలకి ఉండాలనుకుంటున్నాను, మరి ఏమి చేస్తే నేను అథారిటేటివ్ పేరెంట్ గా ఉంటాను, నేను ఏ టిప్స్ ఫాలో అయితే, లేదంటే ఎటువంటి టెక్నిక్స్ ఫాలో అయితే నేను అథారిటేటివ్ పేరెంట్ గా ఉండి నా పిల్లల యొక్క సక్సెస్ ని నేను చాలా త్వరగా చూడగలనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే, సమ్ టిప్స్ ఫర్ ఐడల్ పేరెంటింగ్. అసలు మనం ఎలా ఉండాలి ఐడల్ పేరెంటింగ్, ఎలా ఏ టిప్స్ ఫాలో అయితే మనం ఒక ఐడల్ పేరెంటింగ్ అనేటువంటి ఒక విషయాన్ని మనం తెలుస్తుంది అనే విషయానికి వస్తే, ఈ ఫస్ట్ పిక్చర్ ఎవరైనా చెప్పండి, ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వాళ్ళు మాట్లాడండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీరు ఏదైతే నోట్స్ రాసుకుంటున్నారో, లేదంటే మీరు ఏదైతే టిప్స్ నోట్ చేసుకుంటున్నారో అది అంతా ఒకసారి ఆపేయండి. మీకు కావాలంటే మీ ఇన్ఛార్జ్ కానీ మీ ఆర్పీ గారికి కానీ నేను ఈ పీపీటీ అనేటువంటి షేర్ చేస్తాను. జస్ట్ అవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడి నుంచి నేను ఏం నేర్చుకుంటున్నాను అనేటువంటి ఒక మైండ్ సెట్తో యాక్టివ్ లిజనింగ్ చేయండి. మీకు అసలు రాసుకోక లేకుండా పాయింట్స్ ఏ పీపీటీ అవసరం లేకుండా మీకు మీరు రాసేసుకునే విధంగా మనం ఈ పాయింట్స్ అనేటువంటి డిస్కస్ చేసుకోబోతుంది. సో క్లోజ్ ఆల్ యువర్ బుక్స్, అవన్నీ పక్కన పెట్టండి. ఎటువంటి పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాల్సిన లేదు. జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. అసలు మనం ఏం నేర్చుకోబోతున్నట్టు ఒక థాట్ ప్రాసెస్తో, ఒక మైండ్ సెట్తో మీరు ఇక్కడ వినండి. సో అగైన్ ఎవరైనా ఈ ఫస్ట్ పిక్చర్ ఏం రిప్రజెంట్ చేస్తుందండి మనకి? పిల్లలకి రోల్ మోడల్ లాగా ఉన్నారండి, పేరెంట్స్ దగ్గర కూర్చోబెట్టుకొని చక్కగా చదివిస్తున్నారు. ఎస్ మేడం. ఎస్ సార్. విజయ్ సత్యబాబు సార్. సార్ ఎస్ సార్ చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ. Parents are taking a main role or important role in their daily routine, sir. Yes sir, yes sir. Thank you sir. Yes madam, Hasina madam. Sir, spend time with your family first. Listen to them and understand them. That is what happening there. Yes sir. Falcon Birds, Srinivas Rao sir, I think so. Sir, happy evening sir. Happy evening sir. Chappan sir. The first picture is parents and children's happiness picture sir. Yes sir. And the second picture is there are fighting. Yes sir, yes sir. No problems, no problem. We'll discuss. Shahida madam. ఎస్ సార్. ఫస్ట్ పిక్చర్లో పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి అన్న దాంట్లో ఫస్ట్ వాళ్ళు నేర్చుకునేలాగా ప్లస్ వాళ్ళతో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ పెట్టుకొని వాళ్ళకి మోటివేట్ చేస్తున్నారు. రెండోది వాట్ ఎవర్ దే ఆర్ అచీవ్డ్, దే ఆర్ సెలబ్రేటింగ్ టుగెదర్. దట్ ఈస్ మై అబ్జర్వేషన్ సార్. సూపర్ మేడం, వండర్ఫుల్ అబ్జర్వేషన్. ఎస్ సార్. అఖిల్ సార్. సార్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఫస్ట్ పిక్చర్ ఏమో హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఫ్యామిలీ సార్. సెకండ్ పిక్చర్ ఏమో రియల్ ఫ్రెండ్ సార్, ఒక ఫ్రెండ్ లాగా ఉన్నారు. ఎస్ సార్, ఎస్ సార్. సూపర్ సార్. సో ఇప్పుడు మనం చూద్దాం అసలు ఫస్ట్ పిక్చర్ ఏంటి, సెకండ్ పిక్చర్ ఏంటి అంటే. మీరు అందరూ చాలా అద్భుతమైనటువంటి థాట్ ప్రాసెస్ తో ఉన్నారండి. సో సూపర్ అండి. ఫస్ట్ పిక్చర్ ఏంటంటే బిల్డ్ ఏ స్ట్రాంగ్ రిలేషన్షిప్. ఇక్కడ ఈ పిక్చర్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, వాళ్ళంతా హ్యాపీగా ఆ పిల్లలకి ఏదో చదివిస్తూ చలో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేటువంటిది వాళ్ళ మధ్య ఉందండి. సో బిల్డ్ ఏ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ యువర్ చిల్డ్రన్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన పిల్లలతో
మనకి ఒక ఎమోషనల్ బాండింగ్ అనేటువంటిది, ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేటువంటిది లేకపోతే సమాజంలో మనం చూస్తున్నటువంటి అక్కడక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకి ఇది లేకపోవడం వన్ ఆఫ్ ద రీజన్ అండి. అసలు వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేటువంటిది లేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోయినా పిల్లలు పట్టించుకోరు, పిల్లలు ఏమైపోయినా తల్లిదండ్రులు పట్టించుకోరు. సో ఫోకస్ ఆన్ ద బిల్డింగ్ ఎ స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్ విత్ యువర్ చైల్డ్. మీ పిల్లలతో ఒక ఎమోషనల్ గా బాండ్ అయ్యే విధంగా మీరు ఉండాలండి. స్పెండ్ క్వాలిటీ టైం టుగెదర్, engage in meaningful conversations and show genuine interest in their thoughts and feelings. Spend a quality time అండి. నేను మా పిల్లలకి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మా పిల్లలతోనే స్పెండ్ చేశానండి అని చెప్పి ఎవరైతే అంటారో అంతసేపు మీ పిల్లలతో మీరు స్పెండ్ చేయక్కర్లేదండి. 100 గంటలు స్పెండ్ చేసినా కూడా అక్కడి నుంచి ఒక క్వాలిటీ టైం అనేటువంటిది లేకపోతే మీరు ఎంతసేపు మీ పిల్లలతో స్పెండ్ చేసినా దెర్ ఈస్ నో యూజ్ అట్ ఆల్. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ క్వాంటిటీ. మీ పిల్లలతో మీరు ఎంత సమయం వెచ్చించాలనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, ఎంత సమయం వాళ్ళకి మీకు మధ్య ఒక ఎమోషనల్ బాండ్ని కానీ వాళ్ళ ప్రోగ్రెస్ లో ఆ టైం అనేటువంటిది ఎంత యూస్ఫుల్ అయింది అనేటువంటిది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకే క్వాలిటీ టైం అని పెట్టడం జరిగిందండి. పొద్దున్నీ సాయం దాకా మీ పిల్లలతో ఉన్న వాళ్ళకి ఒక్క మంచి విషయం కాదు కదా, ఒక్క మంచి విషయం చెప్పకుండా వాళ్ళ పని వాళ్ళు టీవీ చూస్తూ లేదంటే మీ పని మీరు చేసుకుంటూ ఉన్నారనుకోండి, అది క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు కాదండి. స్పెండ్ ఏ క్వాలిటీ టైం విత్ యువర్ చిల్డ్రన్ రాదర్ దెన్ ద క్వాంటిటీ ఆఫ్ ద టైం అండ్ ఎంగేజ్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ కన్వర్జేషన్స్. ఇది చాలా సాధారణంగా మనం ఏం చేస్తామంటే అండి, మన పిల్లాన్ని మనం ఒళ్ళో కూర్చోబెట్టుకునో మన పక్కన కూర్చోబెట్టుకునో లేదంటే వాడు మన పక్కన లేదా అమ్మాయి మన పక్కన ఉన్నప్పుడు మనం సాధారణంగా పక్క వాళ్ళ గురించి, వేరే వ్యక్తుల గురించి, మన ఆఫీస్లో కొలీగ్స్ కానీ లేదంటే మన ఇంటి పక్క వాళ్ళ గురించి చాలా అబ్యూజివ్గా ఒక బ్యాడ్ వేలో మనము మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం అలా మాట్లాడుతూ ఉంటామో ఆ పిల్లలు అదే గ్రాప్ చేస్తారండి. అంటే మనం కూడా ఇలా మాట్లాడచ్చు అనమాట. వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మనం కూడా ఇలా బ్యాడ్గా మాట్లాడచ్చు అనమాట అనేటువంటి ఫీలింగ్ని వాళ్ళలో మనమే ఇంజెక్ట్ చేస్తున్నాం. అలా ఇంజెక్ట్ చేసి పెద్ద అయిన తర్వాత వాడు అలా చెప్పినప్పుడు తప్పు నాన్న, అలా చేయకూడదు నాన్న అంటే అలా కుదురుతుందండి. మనమే కదా వాళ్ళలో ఆ ఇంజెక్ట్ చేస్తున్నాం. మనం ఖచ్చితంగా వాడికి అదే పని చేస్తుంది. అలా కాకుండా వాళ్ళతో మీరు మీనింగ్ఫుల్ కన్వర్సేషన్స్ ని, ఒక స్టోరీ చెప్పడం కానీ లేదంటే మీ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చెప్పడం కానీ, మీ నాన్నగారి గురించో మీ అమ్మగారి గురించో మీ చిన్నప్పుడు ఏదైనా ఒక అద్భుతమైన విషయం గురించో ఇలా మీనింగ్ఫుల్ కన్వర్సేషన్స్. లేదా నాన్న నిన్న స్కూల్కి వెళ్ళావు కదా, ఏం జరిగింది, మీ టీచర్ ఏం చెప్పారు అనేటువంటి ఒక వేలో మనం వాళ్ళతో మీనింగ్ఫుల్ కన్వర్సేషన్ చేసినట్టయితే కనుక అద్భుతంగా వాళ్ళకి మనకి మధ్య రిలేషన్షిప్ అనేటువంటిది ఉంటుందండి. అండ్ షో జెన్యూన్ ఇంట్రెస్ట్ ఇన్ దేర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. ఒక విషయం వాళ్ళు చెప్తున్నప్పుడు మీరు వినండి. అది తప్ప పని చేస్తుందా పని చేయదు అనేటువంటిది సెకండ్ థింగ్. ఫస్ట్ మీరు వినండి. విని అవునన్నా నువ్వు చెప్పింది చాలా బాగుంది, బట్ దీనికన్నా ఇలా చేస్తే బాగుంటుంది. నువ్వు చెప్పింది చాలా బాగుంది, బట్ ఇది కూడా ఇలా చేసావు అనుకోనన్నా ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడు. ఇలా వాళ్ళ యొక్క థాట్ కి మీరు వాల్యూ ఇస్తూనే వాళ్ళకి ఉపయోగపడేటటువంటి పాయింట్ మీరు చెప్తూ ఉండాలన్నమాట. అప్పుడు మాత్రం వాళ్ళకి మనకి మధ్య ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేటువంటి బిల్డ్ అవుతుంది. సో స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఫార్మ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎఫెక్టివ్ పేరెంటింగ్. ఎప్పుడైతే వాళ్ళకి మధ్య ఒక స్ట్రాంగ్ పేరెంటింగ్ అనేటువంటి కనెక్షన్ ఉందో, స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉందో, మనం ఆటోమేటిక్ గా మనం ఏం చెప్పినా వాళ్ళు వింటూ ఉంటారు. మన మాట జవదాటకుండా ఒక సక్సెస్ఫుల్ వేలో వాళ్ళు నడవడానికి అవకాశం ఉంది. సో కింద పిక్చర్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే పాజిటివ్ కమ్యూనికేషన్. పాజిటివ్ కమ్యూనికేషన్. సో ఇందాక చెప్పుకున్నట్టుగా మనము ఆ పిల్లలతో ఒక అద్భుతమైనటువంటి కనెక్షన్ మనం కలిగి ఉండాలంటే కనుక మనకి మన పిల్లలకి మధ్య ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేటువంటిది అస్సలు రాకూడదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రెసెంట్ డేలో ఒక పిల్లాడు లేదా ఒక అమ్మాయి స్కూల్లోనో లేదంటే వాళ్ళ ఇబ్బందికర పరిస్థితుల్లో అమ్మకి కానీ నాన్నకి కానీ చెప్పడానికి సంశయిస్తున్నారు. అసలు వాళ్ళు చెప్పడం లేదన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే థర్డ్ పర్సన్ ఎవరో ఒకరు ఇన్వాల్వ్ అవుతారు. ఆటోమేటిక్గా వాళ్ళ ట్రాప్ లోనో లేదంటే వాళ్ళు చెప్పినటువంటి విధంగానో మన నుంచి దూరం అయిపోయి వాళ్ళకి దగ్గర అయిపోతారు. అలా కాకుండా మీకు మీ పిల్లలకి మధ్య ఒక పాజిటివ్ కమ్యూనికేషన్ అనేటువంటిది కలిగి ఉండడము చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళతో మీరు మాట్లాడండి, వాళ్ళ విషయాలు షేర్ చేసుకునివ్వండి. అండ్ ఆల్సో లిజన్ యాక్టివ్లీ టు యువర్ చైల్డ్.
యాక్టివ్గా వినండి, వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు వినండి. మధ్యలో ఆపేసి ఇది కరెక్ట్ కాదు, ఇలా చెప్పకూడదు, ఇలా చెప్పకూడదు, వాళ్ళు ఏం చెప్తున్నారో ఫస్ట్ వినండి. అండ్ వ్యాలిడేట్ దేర్ ఫీలింగ్స్ అండ్ కమ్యూనికేట్ విత్ ద ఎంపతి అండ్ అండర్స్టాండింగ్. ఓకే, నేను ఈ విషయం చెప్తే నా అమ్మ కానీ నాన్న కానీ అర్థం చేసుకుంటారు. నేను పొరపాటున తెలియక ఈ తప్పు చేశాను, ఇది వాళ్ళకి చెప్తే దాన్ని రెక్టిఫై చేస్తారు, నన్ను ఏమీ అనరు అనేటువంటి ఒక వాడికి మనకి మధ్య ఒక అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ క్రియేట్ చేసుకున్నట్టయితే కనుక ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని మనం సమాజంలోకి పంపుతున్నట్టే. సో ఎప్పుడైతే మనం ఇలా పాజిటివ్ కమ్యూనికేషన్ కలిగి ఉంటామో, ఈ స్ట్రెంగ్థెన్స్ బాండ్స్ అండ్ ఫాస్టర్ ట్రస్ట్. మన మీద వాడికి నమ్మకం ఉంటుంది, వాడి మీద మనకి నమ్మకం ఉంటుంది. సో ఖచ్చితంగా మీ పిల్లలకి మీకు మధ్య ఒక పాజిటివ్ కమ్యూనికేషన్ అనేటువంటిది కలిగి ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ ఈ పిక్చర్ ఎవరు చెప్తారండి? ఈ పిక్చర్ ఏం రిప్రజెంట్ చేస్తుందో? ఈ పిక్చర్ ఏం రిప్రజెంట్ చేస్తుందండి? ఎనీవన్? హ్యాపీనెస్ సార్, హ్యాపీనెస్, ఆనందాన్ని ఇస్తుంది సార్. పేరెంట్స్ పిల్లలకి ఆనందాన్ని పంచుతున్నారు. ఎస్ సార్, ఎస్ సార్. సుదర్శన్ సార్? వర్క్ నేర్పిస్తున్నాడు సార్, లైక్ గార్డెనింగ్, ఇన్వాల్వింగ్ ఇన్ వర్క్, ఎస్ సార్. స్మాల్ వర్క్స్ ఇన్ హోమ్. వండర్ఫుల్ సార్. ఎస్ మేడం, షేక్ హసీనా మేడం. సార్ పిల్లలకు కూడా మేకింగ్ దెమ్ టు లర్న్ వాట్ ద పేరెంట్స్ ఆర్ డూయింగ్ ద యాక్టివిటీస్. ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్. సో ఎగ్జాక్ట్లీ అండి, మీరు చెప్పింది ఏదైతే ఉందో లీడ్ బై ఎగ్జాంపుల్, ఇది చాలా మంది పేరెంట్స్ అస్సలు ఫాలో అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే తెలుసా, మన పిల్లలకి అరే నువ్వు అస్సలు అబద్ధం చెప్పకూడదు, ఎప్పుడు నిజాలు చెప్తూనే ఉండాలి, అమ్మకి కానీ నాన్నకి కానీ మీ టీచర్స్ కానీ ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు అని మన పిల్లలకి రోజు మనం చెప్తూ ఉంటాం. బట్ పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు లేదా ఒక పర్టికులర్ కండిషన్స్ లో మనం ఏం చేస్తామంటే, ఎవరో సమ్ అదర్ పర్సన్ మన కోసం వస్తే లేదంటే ఫోన్ చేస్తే మన పిల్లలకే మనం చెప్తాం, నేను ఇంట్లో లేనని చెప్పు, మీ డాడీ ఊరెళ్ళారని చెప్పు, తర్వాత వస్తారని చెప్పు. ఇలా మనమే మళ్ళీ వాళ్ళకి అబద్ధం చెప్పిస్తాం, వాళ్ళ చేత మనమే అబద్ధం చెప్పిస్తాం. అలా కాకుండా మనం ఏదైతే వాల్యూస్ని ఫాలో అవుతున్నామో, మనం ఏదైతే రూల్స్ని ఫాలో అవుతున్నామో, అలా మనము ఎగ్జాంపుల్గా ఉండి ఇది చేస్తే నేను ఇలా అయ్యాను నాన్న, నువ్వు కూడా ఇలా అవుతావు, ఈ పర్టికులర్ని ఫాలో అయితే అని చెప్పి వాడికి ఎప్పుడైతే లీడ్ బై ఎగ్జాంపుల్గా మనం ఉండి చెప్తామో ఖచ్చితంగా మనల్ని వాడు ఇన్స్పిరేషన్గా తీసుకుంటాడు, మన ద్వారా వాడు మోటివేట్ అవుతారు. మన పిల్లలు ఎప్పుడైతే మన ద్వారా మోటివేట్ అవుతారో ఖచ్చితంగా మనము ఒక అద్భుతమైన పేరెంటింగ్గా సమాజంలో రావడానికి అవకాశం ఉంటుంది. అసలు ఏంటి లీడ్ బై పేరెంటింగ్ అంటే? బి ఏ రోల్ మోడల్ ఫర్ యువర్ చైల్డ్ బై డిమాన్స్ట్రేటింగ్ ద వాల్యూస్ అండ్ బిహేవియర్ యూ వాంట్ టు ఇన్స్టాల్ దెమ్. పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వాలంటే వాడు లేదా ఆ అమ్మాయి పెరిగిన తర్వాత యాజ్ ఏ ఫాదర్గా యాజ్ ఏ మదర్గా నీకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే వాళ్ళ ముందు నువ్వు నీ తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక ఫాదర్ లేదంటే ఒక మదర్ని మన మదర్ని మన పిల్లలు ఎదురకుండా మనం తిడుతున్నాం అనుకోండి, నువ్వు ఇలాగే చేస్తావు నా జీవితాన్ని, నువ్వు ఎప్పుడు ఇంతే, ఇలా ఎప్పుడైతే వాళ్ళతో మనం ఒక ఘర్షణ పడి ఇలా చేస్తామో రేపు మన పిల్లాడు పెద్ద అయిన తర్వాత కూడా మనతో అదే చేస్తాడు. నువ్వు ఏదైతే వాల్యూస్ని పాటిస్తున్నావో ఆ పాటించేటటువంటి వాల్యూస్ని వాడిలో చూడాలనుకుంటున్నావో ఫస్ట్ నువ్వు అలా ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే మనం అలా ఫాలో అవుతామో ఆటోమేటిక్గా మనల్ని చూసేవాడు ఖచ్చితంగా చేస్తాడన్నమాట. సో బి ఏ రోల్ మోడల్ ఫర్ యువర్ చైల్డ్. షో కైండ్నెస్, రెస్పెక్ట్, పేషెన్స్ అండ్ రెసిలియన్స్ ఇన్ యువర్ యాక్షన్స్. సాటి వ్యక్తి మీద లేదంటే సాటి వ్యక్తుల మీద ఒక కైండ్నెస్ అనేటువంటిది మనం కలిగి ఉంటే మన పిల్లాడు కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక బాధలో ఉన్న ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారనుకోండి, మనం యాజ్ ఏ పేరెంట్గా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసాం అనుకోండి, సో రేపు అన్నాడు హెల్పింగ్ నేచర్ అనేటువంటిది మన పిల్లలకి కూడా అలవాటు అవుతుంది. ఓకే, ఇలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఎలా హెల్ప్ చేయాలన్నమాట అని వాడికి మనము చెప్పకనే చెప్తున్నాం అనమాట, మన యాక్షన్స్ ద్వారా చెప్తున్నాం. బట్ అలాగే పేషెన్స్, ఊరికే కోప్పడిపోయి నీకు కూర బాగాలేదు లేదంటే మీరు లేట్గా వస్తున్నారని చెప్పి మనం ఇద్దరం ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి,
ఆ పేషెన్స్ అనేటువంటిది ఇద్దరికి లేకుండా రేపన్నాడు వాడు పెరిగిన తర్వాత అలాగే చేస్తారు వాళ్ళ మిస్సెస్ తో కానీ వాళ్ళ హస్బెండ్ తో కానీ. ఎందుకనంటే చిల్డ్రన్ లెర్న్ బై అబ్జర్వింగ్ యూ. మిమ్మల్ని చూసే వాడు ఎదుగుతున్నాడు. యాజ్ ఏ పేరెంట్స్ గా మిమ్మల్ని వాడు అబ్జర్వ్ చేస్తాడు. నేను ఇలా మా అబ్బాయి ముందు మా అమ్మాయి ముందు ఫోన్ పట్టుకుని ఇలాగా అస్సలు నువ్వు ఫోన్ వాడకూడదు, నువ్వు ఫోన్ వాడితే నీకు దెబ్బలు పడితే చెప్తున్నాను అని ఎప్పుడైతే మనం చెప్తామో నేను చెయ్యని పనిని వాడికి చెప్తున్నాను. ఈవెన్ నాకు చాలా ఆఫీస్లోనో లేదంటే అర్జెంట్ వర్క్ అయి ఉండొచ్చు, బట్ నేను చెయ్యని పనిని వాడు చెప్తున్నాడంటే వాడు ఆ పర్టికులర్ టైంకి వాడు ఆపినా కూడా పక్కకు వెళ్ళి మళ్ళీ అదే పని చేస్తారు వాడు. కాకపోతే మీ లైఫ్లో ఉండే ఎక్స్పీరియన్స్ మీ పిల్లల మీద అది ఒకసారి పనిచేసిందో లేదో సెషన్ అయిపోయిందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. సో మిమ్మల్ని అబ్జర్వ్ చేసే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. అందుకని చెప్పి మీరు ఏదైతే ఎగ్జాంపుల్ సెట్ చేస్తారో ఆ పిల్లలు అనేటువంటి వాళ్ళు అదే విధంగా మారడానికి అవకాశం ఉంటుంది. మెనీ టైమ్స్ పేరెంట్స్ ట్రై టు ప్రీచ్ దేర్ చిల్డ్రన్ వితౌట్ దెమ్సెల్ఫ్ ప్రాక్టీసింగ్ ఇట్. ఇప్పుడు చెప్పుకున్నదే నేను మొబైల్ చూస్తూ నేను టీవీ చూస్తూ వాడిని చూడద్దాను. ఎప్పుడైతే నేను అలా చెప్తున్నాడు వాడు నా మాట ఆ పర్టికులర్ టైంకి విన్న తర్వాత నాన్న చూస్తున్నాడు కదా నేను చూస్తే తప్పేంటి, లేదా అక్క చూస్తుంది కదా తమ్ముడు చూస్తున్నాడు కదా వాడు చూస్తే తప్పేంటి నేను చూస్తే తప్పలేదా, ఇలా వాళ్ళ మైండ్ సెట్ అనేటువంటి ట్యూన్ అయిపోతుంటుంది అనమాట. నేను నీకు ఇష్టం లేను కాబట్టి నువ్వు అలాగే చేస్తావు, నన్ను ఎప్పుడు ఇలాగే తిడతావు నువ్వు, ఇలా వాళ్ళ యొక్క మైండ్ అనేటువంటిది మనమే ట్యూన్ చేస్తున్నాం. మన చేతులతో మన దగ్గరుండి మనమే ట్యూన్ చేస్తున్నాము. పెద్ద అయిన తర్వాత ఆ పర్టికులర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మనం పొందినప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి మనము నెలకొంటాము. సో ఖచ్చితంగా మనం మన పిల్లలకి ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలంటే లీడ్ బై ఎగ్జాంపుల్. మనం ఏదైతే మనం ఫాలో అవుతున్నామో ఏదైతే మనం చేస్తున్నామో అవే వాళ్ళకి చెప్పడం ద్వారా ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా ఒక అద్భుతమైనటువంటి పర్సన్ గా మారడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి లిజన్ కేర్ఫుల్లీ, ఈ వీడియోని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ये है हमारे मोहन बाबू जो कई दिनों के बाद शहर में मेहनत मशक्कत करके घर वापस लौट गए हैं। उनके जिगर के टुकड़े। ए, क्या कर रहा है? मुझे भी दो ना। रोटी बनाएगा। సో ఆ పర్టికులర్ వీడియో నుంచి మీరు ఏం అబ్జర్వ్ చేశారంటే ఎనీవన్ హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. సార్ హిమం సార్. సార్ ఈ వీడియోలో ఒక అమ్మ నాన్నకి అబ్బాయి అమ్మాయి ఉన్నారు. అతను దూరం పని చేసి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు అబ్బాయికి పర్టికులర్ గా బ్యాట్ బాల్ తెచ్చాడు, అమ్మాయికి కిచెన్ సెట్ తెచ్చాడు. ఆ అమ్మాయికి చిన్నప్పుడే వంట సామాన్లు ఇవ్వడం వల్ల ఆమె అలాగే మోటివేషన్ అతనికి దానిలోనే ఆనందం ఉంది. బట్ ఆ అమ్మాయి ఇంకోటి కోరుకుంటుంది, అంతకన్నా ఎదగాలని అనుకుంటుంది. సో బోతారు వేరే వేరే డిఫరెన్స్ లో వాళ్ళకి తెచ్చి వాళ్ళ వేలో వాళ్ళని ఒక రూట్ వేసాడు అనమాట. మీరు ఈ రూట్ లో వెళ్ళాలి, ఈ రూట్ చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల కొంతమంది అలాగే పెద్దగా అవుతారు. సో అలా కాకుండా వేరే రూట్ లో అందరికీ సమానంగా ఎదుగుదలకి అవకాశం ఇవ్వాలా అని నేను దీని వల్ల తెలుసుకున్నాను సార్. ఎస్ సార్, ఎస్ సార్, వండర్ఫుల్ సార్. ఎస్ సార్, సుదర్శన్ సార్. సార్ ఈ వీడియోలో ఏముందంటే ఆ అబ్బాయికి ఆ వంట ఆ అమ్మాయికి ఇచ్చిన దానిపైన ఇంట్రెస్ట్ ఉంది సార్. ఆ అమ్మాయికి క్రికెట్ పైన ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. మనం ఇద్దరికి ఈక్వల్ గా ఆపర్చునిటీస్ ఇస్తే ఇద్దరు వారి వారి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో డెవలప్ అవుతారని వాళ్ళ మదర్ చెప్తున్నట్టు నాకు అనిపించింది. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఎస్ మేడం, హసీనా. సార్ అట్ ద ఎండ్ లో వాళ్ళు ఒక డైలాగ్ చెప్పారు, మనం చిన్నప్పటి నుంచే అమ్మాయికి ఇది అబ్బాయికి ఇది అని పెంచకూడదు, అబ్బాయి అమ్మాయి అనే భేదం లేకుండా ఇద్దరిని ఈక్వల్ గా చూడాలి అనేది. సంధ్యారాణి మేడం. అదే సార్ సో వాళ్ళ డాడీ వచ్చి అమ్మాయి కాబట్టి కిచెన్ సెట్ ఇచ్చారు, సో అబ్బాయి కాబట్టి సో మనకి బ్యాట్ అండ్ బాల్ ఇచ్చారు. సో సార్ ఇక్కడ మన సోచ్ బదలాయించాలి. సో ఎందుకంటే అమ్మాయి కాబట్టి అది ఇవ్వకూడదు, ఎందుకంటే పాప సో వేరేది కోరుకుంటుంది. సో అలాగని నేను అనుకున్నాను సార్. ఇక్కడ మన ఆలోచన వేరేగా ఉండాలి, ఇద్దరికి కంపారిజన్ చేయకూడదు, సో ఈక్వల్ గా చూడాలి అని. థ్యాంక్ యూ.
సో ఆ వ్యక్తి ఏదైతే చేశాడో అక్కడ జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేటువంటిది జరుగుతుందండి. సాధారణంగా మనకి తెలియకుండానే మన పేరెంటింగ్ లో కూడా ఇవి వస్తూ ఉంటాయి. నువ్వు అమ్మాయి కదా, నీకు అది రాదు, వాడు అబ్బాయి కదా, వాడే చెయ్యాలి, నువ్వెందుకు చేస్తున్నావు ఆ పని. ఇలా మనకు తెలియకుండానే, అది మనం కాన్షియస్ గా చేస్తామా అన్కాన్షియస్ గా చేస్తాం, మోస్ట్ ఆఫ్ ద టైం మనం అన్కాన్షియస్ గానే చేస్తూ ఉంటాం. తెలియకుండానే మనం ఆ మాటని వాళ్ళతో చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే అలా ఇన్ఈక్వాలిటీగా పెంచుతూ ఉంటామో ఆటోమేటిక్ గా వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది ఉండకుండా, అవును కదా నేను నిజంగా ఈ పని చేయలేనేమో, నాన్న చెప్పారు కాబట్టి, అమ్మ చెప్పింది కాబట్టి నేను ఈ పని చేయలేనేమో, నేను ఇందుకే పనికి వస్తానేమో, ఇలా వాళ్ళు ఆలోచించడానికి, మారిపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అలా కాకుండా మనం ఒక ఆపర్చునిటీని ఇద్దరికి ఈక్వల్ గా ప్రొవైడ్ చేయాలి. ఏదైతే వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయో, వాళ్ళ ఐడియాస్ ఉంటాయో, వాళ్ళ ఇంట్రెస్ట్స్ ఉంటాయో, వాళ్ళకి అవకాశాలు వాళ్ళకి కల్పిస్తే దాంట్లో వాళ్ళు ఎక్సెల్ అవుతారా, లేదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎంత వరకు ఉంటే అంతవరకు వెళ్తారా అంటే సెకండ్ ఆప్షన్. బట్ వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆపర్చునిటీ ఎస్ జెండర్ ఈక్వాలిటీ. ఆ జెండర్ ఈక్వాలిటీ అనేటువంటి చూపించాలి. మనం ఆపర్చునిటీస్ మనము వాళ్ళకి చూపించాలి వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి. అప్పుడు వాళ్ళు ఎక్సెల్ అవుతారా, లేదంటే వాళ్ళు దాంట్లోనే ముందుకు వెళ్ళి, లేదంటే ఇంకో వేరే చూసుకుంటారా అటువంటిది అప్ టు దేర్ విష్. మన యాజ్ ఏ పేరెంట్ గా మన పని ఏంటంటే మనం వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ని మనము చూపించాలి. సో అది మన వీడియో యొక్క సారాంశం అండి. అది యూనిసెఫ్ వాళ్ళు చేసినటువంటి యాడ్. సో ఈ పర్టికులర్ పిక్చర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ పిక్చర్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, ఎక్స్ప్లోర్ దేర్ క్రియేటివిటీ. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది కూడా మనకు తెలియకుండానే మన పిల్లల యొక్క క్రియేటివిటీని చంపేసుకుంటాం. చిన్నప్పుడు అల్లారు ముద్దుగా మన పిల్లల్ని మనం పెంచే క్రమంలో మన దగ్గర ఉన్నటువంటి 500తోనో 100తోనో ఒక అద్భుతమైనటువంటి బొమ్మనో కారునో వాడికి తెచ్చిస్తాం, ఆ అమ్మాయికి తెచ్చిస్తాం. తెచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళకి అది ఏంటో తెలియదు, ఆడుకుంటారు సంథింగ్. దాన్ని ఓపెన్ చేసి దాన్ని అసలు ఏమున్నాయి లోపలటువంటి ఆ పార్ట్స్ ఏమున్నాయి అనేటువంటి ఒక వాళ్ళ కోరిక ఉంటుంది. అసలు దేంతో చేశారు, ఇది ఎలా చేశారు అనేటువంటి ఏదైతే ఒక ఫీలింగ్ ఉంటుందో, అందుకని చెప్పి వాళ్ళు ఓపెన్ చేసి దాన్ని మొత్తం ఏకీలుగా అది పీకేస్తారన్నమాట. వెంటనే మనకి ఎక్కడ లేని కోపం వచ్చేసి, నిన్నే తెచ్చాము, వెంటనే నాశనం చేస్తావు నువ్వు, నీకేమీ తేకూడదు అసలు అని చెప్పి వాళ్ళ మీద గదమాయిస్తాము. వాడి దగ్గర నుంచి ఆ పర్టికులర్ థింగ్ ని వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకుంటాము. మనకు ఉంటే నెక్స్ట్ టైం ఇస్తాము, లేదంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం కొనేటప్పుడు తక్కువ పట్టుకెళ్దాంలే, ఎందుకంటే వాడు ఎలాగో పాడు చేసేస్తారు, ఆ పిల్ల అసలు ఉంచదా, రెండో రోజే ఉంచదు. పైగా అది ఏదో గొప్ప విషయం లాగా మన చుట్టాలకి చెప్తాం. మా పిల్లలండి అసలు ఏం తెచ్చినా రెండో రోజే ఉంచరండి, పాడు చేసేస్తారండి, అసలు ఎంత చెప్పినా వింటలేదండి అని చెప్పి మనం పక్క వాళ్ళకి చెప్తాం మళ్ళీ ఏదో. అలా కాకుండా సంథింగ్ నీ పని ఏంటి, తెచ్చి వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు ఆడుకోవడము, వాళ్ళు ఏం చేసుకుంటారని అప్ టు దేర్ విష్, వాళ్ళ ఇంట్రెస్ట్ అది. కొంతమంది చూడండి ఎంత దారుణంగా దాన్ని ఓపెన్ చేసి ఎక్కడెక్కడ పడేసినా మళ్ళీ అవన్నీ తెచ్చుకుని సేమ్ ఎలా ఉందో అలా వాళ్ళు దాన్ని దీయించగలుగుతారు. అంటే వాళ్ళలో ఆ క్రియేటివిటీని ఎక్స్ప్లోర్ చేయాలి. మనలో ఎంతమంది మన పిల్లలకి ఒక డ్రాయింగ్ బుక్ కొనిస్తున్నాము, మనలో ఎంతమంది వాళ్ళకు ఒక పర్టికులర్ గేమ్, చెస్ కానీ క్యారమ్స్ కానీ బోర్డ్స్ కొనిచ్చి వాళ్ళని మీరు ఇలా ఆడండి, ఈ గేమ్ ఆడితే మీకు ఇలా అవుతుందని ఎంతమంది చెప్తున్నాం మనం. సో క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, వాళ్ళ క్రియేటివిటీని ఎక్స్ప్లోర్ చేయనివ్వాలి. అప్పుడే పెన్సిల్ పట్టుకున్న వాళ్ళు, పెన్ పట్టుకున్న వాళ్ళు, లేదా పర్టికులర్ థింగ్ పట్టుకున్నటువంటి వాళ్ళు తప్పుగానే వేస్తారు. అది పిల్లల నైజం. మనం వెంటనే అయిపోయి చూడు దీన్ని నాశనం చేసేసాను, అలా వేయకూడదు అని చెప్పి వాడేదో సున్నాలు రౌండ్ గా గీస్తుంటే వాళ్ళు దాన్ని మనం వెంటనే ఆపేస్తాం మధ్యలో వెళ్ళి. అలా ఎందుకు చేస్తున్నావు, ఇలా చేయాలని మనం గీసేస్తాం. వాడు అసలు ఏం చేస్తున్నాడు, వాడి క్రియేటివిటీ ఏంటి, దాన్ని ఎలా వాడు తీసుకొస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి గమనించినట్టయితే, ఎక్స్ప్లోర్ చేసినట్టయితే వాళ్ళ క్రియేటివిటీని, అది అద్భుతంగా ఉంటుంది. ఇఫ్ సమ్మన్ ఆస్క్ వాట్ ఈస్ ద కోర్ పర్పస్ ఆఫ్ పేరెంటింగ్, ఐ వుడ్ సే డిస్కవరింగ్ ద యూనిక్నెస్ ఆఫ్ యువర్ చైల్డ్ అండ్ నర్చరింగ్ ఇట్. అసలు ఏంటి ఆ పేరెంటింగ్ అనేటువంటి మొత్తం ఎంత టాపిక్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిస్కవరింగ్ ద యూనిక్నెస్ ఆఫ్ యువర్ చైల్డ్. అసలు మీ పిల్లలు లేదా మన పిల్లాడు దేంట్లో యునిక్ గా ఉన్నాడు, వాళ్ళకి మిగతా పిల్లలకి డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది,
ఆ థింకింగ్ ప్యాటర్న్ లోనా, ఆ గేమ్ ఆడే స్టైల్లోనా, ఆ చదివే విధానంలోనా, దేంట్లో యూనిక్నెస్ ఉంది. ఆ యూనిక్నెస్ ని మనం నర్చరింగ్ చేయాలి. దాంట్లోనే ఆ పిల్లల్ని స్థానబట్టాలన్నమాట. వాడికి మ్యాథ్స్ సిస్టమ్ అనుకోండి, మనం తీసుకొచ్చి సైన్స్ చదువు, సైన్స్ చాలా బాగుంది ప్రజెంట్ అని చెప్పామనుకోండి, వాడు ఇష్టం లేక మనం చెప్పామని చదువుతాడు. కొంత టైం వెళ్ళిన తర్వాత ప్రజెంట్ మన దేశంలో ఎంతమంది యువత ఉన్నప్పటికీ కూడా ఎందుకు మన స్కిల్స్ అనేటువంటి రావటం లేదు, యువత నిర్వీర్యం అయిపోతుందంటే దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. స్కిల్స్ ని మనం ఎప్పుడు మన పిల్లలకి ఇవ్వం. ఎప్పుడు చదువు 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 చదువు. మనకి మన పిల్లల్ని మనం చేయి పట్టుకుని ఒక్కరోజు కూడా గ్రౌండ్కి తీసుకెళ్ళం. ఇక్కడ ఈ పర్టికులర్ విషయంలో నేను ఒక రియల్ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకోగలను. ప్రజెంట్ డే ఎవరైతే మనకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముంబై ఇండియన్స్ కి సెలెక్ట్ అయినటువంటి ఫాస్ట్ బౌలర్ సత్యనారాయణ రాజు ఉన్నారో, వెన్ ఐఎమ్ ఇన్ డిగ్రీ, నేను డిగ్రీలో క్రికెట్ కోచింగ్ వెళ్ళేటప్పుడు తను ఒక 10 years బాబ్ అనమాట. రోజు మార్నింగ్ 5 to 9, ఈవినింగ్ 4:30 to 6:30 వాళ్ళ నాన్నగారు చెయ్యి పట్టుకుని, వాళ్ళిద్దరి పిల్లలు అనమాట, ఇద్దరు అబ్బాయిలు, తీసుకుని వచ్చి గ్రౌండ్కి, అంటే వాళ్ళ ఇల్లుకి ఆ గ్రౌండ్కి ఆల్మోస్ట్ 7 kilometers దూరం ఉంటుంది. 7 kilometers దూరంలో ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ తీసుకుని వచ్చి వాళ్ళ పిల్లాడు అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటే ఈయన అక్కడ పక్కన బల్ల మీద కూర్చుని ఆ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కిట్ బ్యాగ్ అవన్నీ సర్దుకుని తీసుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. నేను ఒక రోజు ఆయనతో మాట్లాడాను, సార్ ఎందుకు సార్ మీరు రోజు వస్తున్నారు, వాళ్ళు అక్కడ ఆటో ఎక్కింగ్ చేస్తే ఇక్కడ దిగుతారు, మేము ఎవరో ఒకరు ఇక్కడ ఆటో ఎక్కింగ్ చేస్తాము, మళ్ళీ వాళ్ళు దిగుతారు కదంటే, లేదు వాళ్ళు ఆడడం నేను చూడాలి, నాకు ఇంట్రెస్ట్ క్రికెట్ అంటే, సో అందుకు నేను వస్తున్నాను, నాకేం ఇబ్బంది లేదని చెప్పేదాన్ని. తిరిగి కొడితే 2025లో ముంబై ఇండియన్స్ కి వన్ ఆఫ్ ద ఫాస్ట్ బౌలర్ గా ఆయన మన అప్కమింగ్ IPL కి సెలెక్ట్ అయ్యారు. ఆల్మోస్ట్ ఒక 30 lakhs 36 lakhs నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్ గా, 36 lakhs 30 lakhs పెట్టుకుని, అది ఏదో ర్యాండమ్ గా కొనుక్కున్నది కాదండి. ఎవరైతే ముంబై ఇండియన్స్ కోచ్ సంగార్కరా ఉన్నారో, జయవర్ధనే ఉన్నాడో, ఆ జయవర్ధనే ఆ అబ్బాయితో మాట్లాడి, నువ్వు చాలా బాగా వేస్తున్నావు, ఖచ్చితంగా IPL ఆప్షన్ లో మన టీం నిన్ను పర్చేస్ చేస్తుందని చెప్పి కావాలని వాళ్ళ టీంలోకి తీసుకురావడం జరిగింది. వాళ్ళ నాన్నగారు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవన్నమాట. అలా మనం ఎంతమంది మన పిల్లల్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫీల్డ్ లో మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఆ యూనిక్నెస్ ని గుర్తించి ఎంకరేజ్ చేసినప్పుడు మాత్రమే ఒక టాప్ పొజిషన్ లో మన పిల్లల్ని మనం చూడగలం. సో ఆ యూనిక్నెస్ ని గుర్తించడమే కోర్ పర్పస్ ఆఫ్ ద పేరెంటింగ్. ఎవ్రీ చైల్డ్ ఈస్ డిఫరెంట్ అండ్ యూనిక్నెస్. వి ట్రై టు మేక్ అవర్ చిల్డ్రన్ ద బెస్ట్ అండ్ నాట్ యూనిక్. మనం ఆ పర్టికులర్ థింగ్ లో వాళ్ళని చాలా నర్చర్ చేయండి, సూపర్ నాన్న, బాగా పెర్ఫామ్ చేస్తాం, మాస్టర్ అయ్యేలాగా మనం చేస్తే మనము వాళ్ళకి ఒక అద్భుతమైన జీవితాన్ని ప్రొవైడ్ చేసినట్టే. నెక్స్ట్, ఛానలైజ్ దేర్ ఎనర్జీ. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ మన పిల్లల యొక్క ఎనర్జీని ఎక్కడ ఛానలైజ్ చేస్తారు తెలుసండి? మనం ఏదో పని చేసుకుంటే వాడు మనం డిస్టర్బ్ చేయకుండా పిల్లలు మనం మొబైల్ ఫోన్స్ ఇవ్వడంలో, 24 గంటల పుస్తకాలు ఎదురు వేసుకుని కూర్చోవడంలో, టీవీ చూడడంలో, ఇలా మనం పిల్లల్ని తెలియకుండానే మనం వాటిలో వాళ్ళ ఎనర్జీని వేస్ట్ చేస్తుంటాం. Children are full of energy and enthusiasm. They are bubbling with passion, activity and playfulness. Rather than టీవీ చూడటమో మొబైల్ ఫోన్ ఇవ్వడమో కాకుండా ఒక క్యారమ్ బోర్డ్, బయటికి ఎక్కడికో పంపవసరం లేదు, ఒక క్యారమ్ బోర్డ్ ని మీ ఇంట్లో కొనిచ్చి మీ పిల్లలతో మీరు ఆడండి. రోజుకి ఒక 1 hour, రోజుకి ఒక 1/2 hour, రోజుకి ఒక 10 minutes. 10 minutes కూడా మనం మన పిల్లలతో స్పెండ్ చేయలేమని టైం. 10 నిమిషాలు క్యారమ్ బోర్డు కొనిచ్చి ఆడండి. మీకు రావవసరం లేదు, మీరు మాస్టర్ అవ్వవసరం లేదు, జస్ట్ ఇలా దాన్ని ఇలా వస్తా చాలు, వాళ్ళు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. చెస్ బోర్డ్స్ కొనివ్వండి వాళ్ళకి, పక్క పిల్లలతో చెస్ ఆడనివ్వండి, ఒక క్రికెట్ కిట్ కొనివ్వండి. ఇలా వాళ్ళ ఆట వస్తువుల రూపంలో లేదంటే ఆటల రూపంలో వాళ్ళ ఎనర్జీని ఛానలైజ్ చేసినప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఎనర్జీ ఎడ్యుకేషన్ లో కూడా పెరుగుతుంది. మనకి ఆటలు అంత ఇంపార్టెంట్ అనమాట. ఐఎమ్ సారీ టు సే, నేను చాలా మంది పిల్లల్ని స్కూల్స్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను, ఒక 14 to 15 ఏజ్ లోనే ఎంత పెద్ద పొట్ట వేసుకుని
పట్టుమని 10 మెట్లు ఎక్కితే ఆయాస పడిపోయేటటువంటి పిల్లలు ప్రజెంట్ స్కూల్స్ లో ఉన్నారు. ఇది అక్షర సత్యం. వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఉండదు. పొద్దున్న ఎప్పుడో 8 గంటలకు స్కూలు, పొద్దున్న ఎప్పుడో 8 గంటలకు కాలేజు, నైట్ మళ్ళీ 8 గంటలు. అది మనకి గొప్ప. మా అబ్బాయి స్కూల్ ఉంటుందండి, మా అమ్మాయి స్కూల్ ఉంటుందండి, క్లాస్ రూమ్ దాటినవరండి, ఎంత క్రమశిక్షణో అండి. ఇది మనకి గొప్ప. ఐఎమ్ సారీ టు సే, బై ఎండ్ ఆఫ్ ద పర్టికులర్ టైం ఒక కంపెనీలో లేదంటే ఒక ఎవరో వ్యక్తి బాస్ దగ్గర ఆ పర్టికులర్ వ్యక్తులు మన పిల్లలు స్లేవ్స్ అవుతారు. ఏ ఆట వాళ్ళకి ఉండదు, వాళ్ళు ఏమీ ఎక్సెల్ చేయలేరు, ఆ క్రియేటివిటీని మనం ఎక్స్ప్లోర్ చేయము, ఏమి చేయము, ఆటోమేటిక్గా వాళ్ళు పడిపోవడానికి మనమే అవకాశం చూపిస్తాం. సో ఛానలైజ్ దేర్ ఎనర్జీ, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. The next point is, if you do not harness and tap their energy to physical, mental or emotional, their energy will lead in negative and frustration, anger. సో చాలా మంది పిల్లలు చాలా యాంగర్ గా, ఫ్రస్ట్రేషన్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. వాళ్ళ ఎనర్జీ ఆడుకోవాలని ఉంటుంది, మనమేమో ఇంట్లోంచి బయటికి పంపాం. ఎవరితోనో మాట్లాడాలని ఉంటుంది, మనమేమో మాట్లాడద్దని చెప్తూ ఉంటాం. సో ఆటోమేటిక్ గా వాళ్ళు ఒక ఫ్రస్ట్రేషన్ గురయ్యి మొబైల్ ఫోన్ పెట్టుకుని ఒక మూల కూర్చుని దాంతోనే ఆడుకుంటారు వాళ్ళు. Expose them to as many activities as possible during their childhood and teenage. మన యాక్టివిటీస్ చేయనివ్వండి. ఒక పర్టికులర్ థింగ్ ఇచ్చి, నాకు ఇది అర్థం కావటం, అబద్ధం చెప్పండి పర్వాలేదు, నాకు ఇది అర్థం కావట్లేదు, ఏంటో ఇది ఉంటే చెప్పు నాకు అని వాళ్ళని అడగండి. ఆ యాక్టివిటీలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు ఫైండ్ ద ట్రూ పర్పస్ అండ్ ప్యాషన్ ఇన్ లైఫ్. అప్పుడు అలా చేసినప్పుడు మాత్రమే మన ఐడల్ పేరెంటింగ్ గా ఉంటామండి. నెక్స్ట్, కీప్ యువర్ ఫైట్స్ ఇన్ యువర్ బెడ్రూమ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ మీ మధ్య ఏవైతే గొడవలు ఉన్నాయో అవన్నీ బెడ్రూమ్ లో మాత్రమే చూసుకోండి. 4 గోడల మధ్య ఒకరినొకరు తలకాయ బాధేసుకోండి. బయటికి మాత్రం తల దూకుని నవ్వుతూ బయటకు వచ్చేది మీ పిల్లల ముందు. మనమే మన హస్బెండ్కి రెస్పెక్ట్ ఇవ్వము, మనమే మన వైఫ్కి రెస్పెక్ట్ ఇవ్వము. బట్ యాజ్ ఏ చైల్డ్గా వాడు మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అగైన్ మళ్ళీ వాడు మన హస్బెండ్ అయితే హస్బెండ్కి, వైఫ్ అయితే వైఫ్కి అలాగే వాళ్ళు ట్రీట్ చేస్తారు. ఎందుకంటే మనం లేదు కదా, మనం పాటించట్లే, వాడు ఎందుకు పాటిస్తాడు? సో అందుకని దయచేసి మీ ఫైట్స్ని బెడ్రూమ్లో ఏం చేసుకుంటారో చేసుకోండి. బయటికి పౌడర్ రాసుకుని నవ్వుతూ బయటకు వచ్చేసి కూర్చోండి ఇద్దరు వాళ్ళు. ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, సో ఇందాక చెప్పుకున్నట్టే. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం మీరు ఆపుకుని, సరే పిల్లలు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం తర్వాత డిస్కస్ చేద్దాము, పిల్లలు చదువుకున్నారు కాబట్టి మనం తర్వాత మాట్లాడదామని ఆ ఒక్క క్షణం మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో ఆ క్షణం విలువ మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు పెట్టి మీ పిల్లల్ని పెద్ద పెద్ద స్కూల్లో వేస్తున్నారు తప్ప, సమ్ ఆఫ్ ద పేరెంట్స్, నాట్ ఆల్ ద వన్. బట్ ఆ ఎడ్యుకేషన్లో వాళ్ళకి వాల్యూస్ అనేటువంటివి అందుతున్నాయా లేదా అని ఎవ్వరూ చూడలేదు. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ చూడలేదు. మా అబ్బాయి అండి పలానా ఎస్టీమ్డ్ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నాడండి, ఎస్టీమ్డ్ కాలేజ్లో చదువుతున్నాడండి, బట్ ఒక సాటి అమ్మాయికో సాటి అబ్బాయికో రెస్పెక్ట్ ఇవ్వడం కాదు, రాదు వాళ్ళు. ఎందుకు సమాజంలో ఎంత బాగా ఇండియాలో ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది, టెక్నాలజీ డెవలప్ అవుతుంది, అన్ని అద్భుతంగా ఇండియా 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 అని అనుకుంటున్నాం. బట్ స్టిల్ ఎందుకు మనకి సమాజంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఎదురవుతున్నాయి? ఎందుకు పర్టికులర్గా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి? ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి? ఎందుకు సాటి మనిషి ఒక ఆస్తి తగాదా కానీ దేనికి ఎందుకు వస్తున్నాయి? బికాస్ ల్యాక్ ఆఫ్ ద వాల్యూస్. ఆ ఎడ్యుకేషన్లో కోర్ ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎడ్యుకేషన్లో మనం వాల్యూస్ని ఇవ్వటం లేదు, వాళ్ళకి ఇంజెక్ట్ చేయటం లేదు. ఇంత పెద్ద ఒక 10 ఎకరాల కాలేజ్, 10 ఎకరాల స్కూల్స్, ల్యాక్ ఆఫ్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. ఇంకోటి ఏం తెలుసా, మనం వాల్యూస్ని మనం పిల్లలకి ఎలా మనము పాడు చేస్తాం తెలుసా?
పొద్దున్నే బాక్స్ చదువుతాం కదండి మన పిల్లలకి, 2 బిస్కెట్లో 4 బిస్కెట్లో మన పిల్లలకి పెడతాం. మనం ఫుడ్ ఏదో పెడతాం. మనం ఫస్ట్ చెప్పే మాట ఏంటి తెలుసా? డోంట్ షేర్ విత్ ఎనీవన్. ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దు, ఇది నువ్వే తినాలి. సమ్ ఆఫ్ ద పేరెంట్స్ నువ్వే తినాలి, ఇది ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దు. అది మనం చెప్తాము, వాడు స్కూల్కి వెళ్ళి యాజ్ టీస్కి అలాగే చెప్తాడు. ఒకవేళ అక్కడ షేర్ చేసుకున్నా ఇంటికి వచ్చి మీ దగ్గర చెప్పడానికి భయపడతాడు. అమ్మ నేనే తిన్నానమ్మా, నేనే తిన్నాను నాన్న, చాలా బాగున్నాయి నాన్న అని చెప్తా. సో మనకు తెలియకుండానే ఆ షేరింగ్ అనేటువంటిది మనం పాడు చేస్తున్నాం మన పిల్లల్లో. ఆ షేరింగ్ అనేటువంటి వాల్యూ నేర్పటం లేదు మనం. ఇంక వారికి ఏమర్థమవుతుంది? రే మనం చాలా డబ్బున్న వాళ్ళం రా, నువ్వు అలాంటి వాళ్ళతో తిరగకూడదు. మనం చాలా డబ్బున్న వాళ్ళం, మనం లెవెల్ మెయింటైన్ చేయాలి. ఇలా మన పిల్లలకి మనం చెప్తూ ఉంటాం సాధారణంగా. కొంతమంది పేరెంట్స్ కొంత టైం వచ్చిన తర్వాత వాళ్ళు ఆ డబ్బు అంతా కోల్పోయి ఏదైనా ఉన్నారనుకోండి, ఎవ్వరు కూడా పిల్లలకి హెల్ప్ చేయరు. ఆ కష్టం వస్తే ఆ పిల్లలకి హెల్ప్ చేయడానికి ఎవరు ఉండకుండా సమాజంలో ప్రెసెంట్ ఇవన్నీ జరుగుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆ పేరెంటింగ్ మనకు రావటం లేదు. దీస్ ఆర్ ద 2 మెయిన్. సో మీ పిల్లలకి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండేలాగా చూడండి. సో ఆ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలంటే రెస్పాన్సిబిలిటీ, సిన్సియారిటీ, కోఆపరేషన్, రెస్పెక్ట్, సైంటిఫిక్ టెంపరమెంట్, సెన్సిటివిటీ, టాలరెన్స్, ఈ పాయింట్స్ అన్ని కూడా మన పిల్లలకి ఆ ఎడ్యుకేషన్ లో అందుతున్నాయా లేదా అనేటువంటిది చూడండి. నెక్స్ట్ ప్రమోట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని డెవలప్ చేయండి. ఇందాకనే నేను ఏదో వేటి ఎస్ఎంఎస్ చూసాను. వైజాగ్ లో సంథింగ్ ఏదో కాలేజ్ లో ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఆ టీచర్ తిట్టాడని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. హైదరాబాద్ లో అయితే మనం రెగ్యులర్ గా ఆల్మోస్ట్ పెర్ వీక్ ఒకసారి వింటూ ఉంటాం, పలానా కాలేజ్ లో ఒకరు సూసైడ్ చేసుకున్నారు, పలానా కాలేజ్. ఆ ఎమోషనల్ స్ట్రాంగ్నెస్ అనేటువంటిది మన పిల్లల్లో డెవలప్ అవ్వటం లేదు. చిన్న మాటకే వాళ్ళు బాధపడిపోయి ఏదో ఒంటరివాడిని అయిపోయినట్టు ఆత్మహత్య చేసుకోవడానికి దారులు వెతుకుతున్నారు వాళ్ళు. అలా కాకుండా ఎమోషనల్ గా స్ట్రాంగ్ చేయండి. అబద్ధమో నిజమో మీకు ఒక కష్టాన్ని వాళ్ళకి పరిచయం చేయండి. నిన్ను మీ సార్ తిరిగితే ఇలా ఫీల్ అవుతున్నావు కదా, నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నన్ను మా సారు చాలా గట్టిగా కొట్టారు. అప్పుడు అలా కొట్టడం వల్లనేమో ఇంత అద్భుతంగా ఇవాళ నేను బిజినెస్ చేస్తున్నాను, అంత అద్భుతంగా ఇవాళ నేను జాబ్ చేస్తున్నాను. బట్ సో మీ సార్లు నేను కొట్టడము చెడు కాదమ్మా, మంచిదేనమ్మా, తిట్టడం చెడు కాదమ్మా, మంచిదేనమ్మా. ఇలా వాళ్ళని ఎమోషనల్ గా స్ట్రాంగ్ చేయగలగాలి మనం. మన పిల్లాడి మీద ఒకసారి కానీ ఒక మేడం కానీ వెళ్ళి ఒక ఏదైనా అన్నంటనే మనకు ఉన్నటువంటి హీరోయిజం ఒక వెళ్ళి చూపిస్తాం మనం. మా పిల్లాడిని ఎందుకు కొట్టారండి, అసలు మీకు ఎవరండి రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది? మన పిల్లాడు పక్కనే ఉంటాడు. మనమే మన టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వట్లే, వాళ్ళ టీచర్కి, ఇంకా వాడేనిపిస్తాడు? ఈవెన్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఆ టీచర్ చేసిన తప్పు అయినా హెచ్ఎం ముందో వాళ్ళ ముందో తీసుకెళ్ళి, సో మీరు అలా చేస్తున్నది కరెక్ట్ కాదండి, ఈ వేలో మీరు చేస్తే బెస్ట్, లేదంటే ఎలా అయితే మీరు స్కూల్ మార్చేస్తాం. ఇది ఒక వే ఆఫ్ కమ్యూనికేషన్. సో ప్రమోట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ యువర్ చిల్డ్రన్. హెల్ప్ యువర్ చిల్డ్రన్ డెవలప్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బై టీచింగ్ దెమ్ టు రికగ్నైజ్, అండర్స్టాండ్ అండ్ మేనేజ్ దర్ ఎమోషన్స్. పర్టికులర్ థింగ్ లో వాటి కోపం వస్తుంది అనుకోండి, అలా కోపపడకూడదమ్మా. కోపం వస్తుంది, నాకు వస్తుంది కోపం, బట్ ఇలా కోపడకుండా ఇలా ఆలోచించి చూడు, ఇది బాగుంటుంది కదా. ఇలా వాళ్ళకి ఎమోషన్స్ ని అండర్స్టాండ్ చేసినటువంటి స్ట్రాంగ్నెస్, ఆ బిలీవ్నెస్, ఆ ట్రస్ట్ మనం బిల్డ్ చేయగలగాలి. నెక్స్ట్, ప్రొవైడ్ దెమ్ ద టూల్స్ అండ్ స్ట్రాటజీస్ దే నీడ్ టు నావిగేట్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్ ఎఫెక్టివ్లీ. ఒక బాధ వచ్చినప్పుడు, ఒక ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనం మన పిల్లలకి చెప్పగలిగితే కనుక, వాళ్ళకి చూపించినట్టయితే కనుక వాడు ఎప్పుడూ బాధపడడు. ఎందుకంటే నేను బాధపడితే ఇది చెయ్యాలి, సో నేను ఎందుకు బాధపడడం, అదే చేయొచ్చు కదా, ఇదే నేను ఈజీగా దాన్ని నావిగేట్ చేసుకుని వేరే విషయంలో ఆలోచించచ్చు కదా, వేరే కోణంలో దృష్టి వెళ్ళచ్చు కదా, ఎందుకు బాధపడడం. అలా వాడు ఆటోమేటిక్గా తెలియకుండా మన పిల్లలు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్ట్రాంగ్ అవుతూ ఉంటారు. సో ప్రమోట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ యువర్ చిల్డ్రన్.
సో ఒకసారి చూడండి ఈ పర్టికులర్ థింగ్. సో ఎవరైతే ఆ యారో ఉందో అది చిల్డ్రన్ అండి. ఆ యారో కనిపిస్తుంది కదా, ఆ యారో చిల్డ్రన్. ఆ బో ఏదైతే ఉందో అది పేరెంట్స్. ద చిల్డ్రన్స్ ఆర్ లైక్ యారోస్. మన చిల్డ్రన్స్ యారోస్ టైప్ వాళ్ళు, విచ్ ద మాస్టర్ హాస్ ఆల్రెడీ సెట్ ద మార్క్. ఆ దేవుడో లేదంటే ఇంకేదైనా సెల్ఫ్ బిలీఫ్ అనుకుంటారో, ఏదైనా థర్డ్ పర్సన్ ఎవరైనా అనుకుంటారో, ఆల్రెడీ వాళ్ళకు ఒక గోల్ ని సెట్ చేసి పెట్టాడు. మనం చేయాల్సింది ఏంటంటే ద బౌ త్రూ విచ్ ద యారో ఇస్ షూట్ అవుట్ టు రీచ్ ద డెస్టినేషన్. వాళ్ళు ఆ పర్టిక్యులర్ గోల్ ని రీచ్ అయ్యే విధంగా వాళ్ళకి మార్గం చూపించడమే మన పని. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ని ఎక్స్ప్లోర్ చేయనివ్వండి, వాళ్ళ క్రియేటివిటీని ఎక్స్ప్లోర్ చేయనివ్వండి. మన పని ఏంటి, జస్ట్ వాళ్ళ కరెక్ట్ లెంత్, ఏ లెంత్ లో ఏ స్పీడ్ లో ఎంత దూరం లాగితే అంత స్పీడ్ లో వెళ్ళి దాన్ని రీచ్ అవ్వగల గోల్ అనేటువంటి విషయం మనం తెలిసి దాన్ని ఎలా లాగి వదిలితే వాడు పర్టికులర్ ఆ చిల్డ్రన్ వాళ్ళు కరెక్ట్ గా రీచ్ అవుతారు అన్నమాట. అదే యాజ్ ఏ పేరెంట్ గా మనం చేయాల్సింది. ఇంకేమి చేయట్లేదు గొప్పగా మన పిల్లలు. అదే మనం వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆస్తి కూడా. సో ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి డిస్కస్ చేసినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఎప్పుడో క్రీస్తు పూర్వమే మనకి మన శాసనాలు అంటారా, పురాణాలు అంటారా, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, అవి ఆల్రెడీ మనకు ఉన్నాయండి. ఏంటి పర్టికులర్ 2 లైన్స్ ఏం చెప్తుంటే, లాలయేత్ పంచవర్షాన్ని దశవర్షాత్ తాడయే ప్రాప్తేత్ షోడశే వర్షే పుత్రే మిత్రవత్ ఆచరే. ఏంటి ఈ 2 లైన్స్ యొక్క అర్థం అంటే, తల్లిదండ్రులు పిల్లలని 5 సంవత్సరాల వరకు కూడా గారాబం చేయొచ్చు అంటండి. అంటే 5 సంవత్సరాలు అంటే వాడికి ఊహ తెలుస్తున్నప్పటికీ మనం చాలా గారాబం చేయొచ్చు అంట. వాడు ఏం చేసినా మనకి నవ్వు వస్తుంది, ఆనందం వస్తుంది, పొంగి పొరలిపోతూ ఉంటాం. తరువాత 10 సంవత్సరాల వరకు, అంటే 5 నుంచి 10 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాల వరకు కూడా మన పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలి. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, ఈ డిసిప్లైన్డ్ గా క్రమశిక్షణతో మన పిల్లల్ని మనము పెంచగలగాలి. నెక్స్ట్ మన 16 సంవత్సరాల నుంచి మనం మన పిల్లలతో స్నేహితులుగా మెలగాలి. ఎందుకంటే అప్పుడే వాళ్ళకి ఫీలింగ్స్ అనేటువంటి ఏర్పడుతుంటాయి, బాడీ చేంజెస్ అనేటువంటి ఏర్పడుతూ ఉంటాయి, కొత్తగా ఫీలింగ్స్, కొత్త కొత్త ఎమోషన్స్ అనేటువంటి వాళ్ళు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మన ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాం కదా మనం. అరే నాకు ఇవాళ ఇలా అనిపిస్తుందిరా, అమ్మా నాకు ఇలా అనిపిస్తుందమ్మా అని మన పిల్లలతో ఫ్రెండ్షిప్ గా ఉంటే, ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు మనతో షేర్ చేసుకుంటారు. లేదనుకోండి, ఎవరో థర్డ్ పర్సన్ తో షేర్ చేసుకుంటారో వాళ్ళు వీళ్ళకి ఇంపార్టెంట్ అయిపోతారు, మనం ఆటోమేటిక్ గా దూరం. సో అందుకనే 25 సంవత్సరాలు కష్టపడి ఇష్టమో కష్టమో ఎలాగైనా పెంచినటువంటి పేరెంట్స్ ని వదిలి కూడా పిల్లలు వెళ్ళిపోతున్నారంటే దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. ఈ పాయింట్స్ ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఆ పాయింట్స్ లో ఏ పాయింట్స్ వాళ్ళ పిల్లలకి మధ్య కనెక్షన్ ఉండదు, క్రియేటివిటీ ఉండదు, ఎప్పుడు వాళ్ళ ఒపీనియన్ వీళ్ళ ఆప్షన్ ఎవరు, ఏదో పెంచాము అంటే పెంచేసాం అన్నట్టు ఉంటారన్నమాట. సో అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ 5 సంవత్సరాల వరకు కూడా మీ పిల్లల్ని మీరు గారాబం చేయొచ్చు. బట్ ఆ 5 సంవత్సరాల తర్వాత నుంచి కూడా 15 సంవత్సరాల వరకు మీ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచండి. 16 సంవత్సరాల తర్వాత మీ పిల్లలతో మీరు ఫ్రెండ్లీగా మెలగండి. ఏది మంచో ఏది చెడో దగ్గరుండి చూపించండి, చెప్పండి. అప్పుడే మీకు వాళ్ళకి మధ్య ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ రిలేషన్షిప్ అనేటువంటిది బిల్డ్ అవుతుంది. దాన్ని బట్టే ఆటోమేటిక్ గా వాళ్ళ సక్సెస్ ని మనము ఒక పాత్ వేసినట్టే. దాని లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఈస్, యాజ్ ఏ పేరెంట్ యువర్ వర్డ్స్ యాజ్ ఏ పేరెంట్స్ హ్యావ్ గ్రేట్ పవర్. ఒక తల్లిదండ్రులుగా మీ వర్డ్స్ అనేటువంటివి చాలా విలువైనటువంటివి, చాలా పవర్ఫుల్ అండి. యూజ్ దెమ్ వైజ్లీ అండ్ మేక్ ష్యూర్ దే కమ్ ఫ్రమ్ ద హార్ట్. చాలా తెలివిగా మీ వర్డ్స్ ని మీ పిల్లల మీద ఉపయోగించండి. ఇంకా ముఖ్యంగా అవి మీ హార్ట్ లోంచి వస్తే కనుక ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఐ విష్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ RVR sir and in charge Chiranjeev sir for giving such a wonderful opportunity, and thank you Subbarao sir, he is a very good friend of mine. Thank you so much sir. Or do you sir? థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన పీపీటీతో అందరికీ అర్థమయ్యేటట్టుగా చాలా బాగా చెప్పారండి.
పేరెంట్స్ 4 రకాలని చెప్పారు. అథారిటేరియన్, అథారిటేటివ్, పెర్మిసివ్, అన్ఇన్వాల్వ్డ్. అలాగే ఐడియల్ పేరెంట్స్ ఎలా ఉండాలి, రోల్ మోడల్గా ఉండాలని చెప్పారు. పిల్లల తల్లిదండ్రులు కూడా చూసి నేర్చుకుంటారని చెప్పారు. అలాగే వీడియో ఒకటి చూపించారు చూడండి, జెండర్ ఈక్వాలిటీ మీద, చాలా బాగుందండి అది. ఎక్స్ప్లోర్ క్రియేటివిటీ, ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్, ఛానలైజ్ దేర్ ఎనర్జీ, కీప్ యువర్ ఫైట్స్ ఇన్ బెడ్రూమ్, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పారు. ప్రమోట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్పారు. చిల్డ్రన్ ఆర్ లైక్ యారో టు రీచ్ దేర్ డెస్టినేషన్. చాలా అద్భుతంగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎవరైనా డౌట్స్ ఉంటే తీసుకుందాం. డియర్ ఫ్రెండ్స్, ఎవరికైనా డౌట్స్ ఉంటే రేజ్ చేయండి, హ్యాండ్ రేజ్ చేయండి. Please raise your hand in case of any doubt. సెషన్ మీకు నచ్చిందండి? నచ్చితే అందరూ థమ్స్ అప్ చూపించండి. వర్చువల్లీ అందరూ thumbs up ప్లీజ్ షో మీ yeah. థమ్స్ అప్. లైక్ అనితా మేడం, అనితాదేవి మేడం, థ్యాంక్ యూ. హిమాం సార్, హసీనా మేడం, సుదర్శన్ సార్, లక్ష్మి మేడం, ఫాల్కన్స్ బర్డ్స్, సత్యబాబు సార్, అండ్ సూపర్ షైక్ బిస్మిల్లా. థ్యాంక్ యూ అందరికీ సో చాలా మచ్ అండి. అద్భుతంగా అర్థమైనట్టుగా ఉందండి. అందుకే ఎవరు డౌట్స్ లేవు, అంటే అంత చక్కగా చెప్పారు మీరు. ఐ థింక్ సో. సార్ అనితా మేడం సార్ ఆర్వీఆర్ గారు, సార్ అనితా మేడం హ్యాండ్ రైజ్ చేసి చూడండి సార్. సార్ ఆర్వీఆర్ గారు, అనితా మేడం బాలకృష్ణ గారు ఉన్నారా? బాలకృష్ణ గారు, అనితా మేడం చెప్పండి.